कृष्ण माता जी लेता जी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय नमो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ॐ विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा
ఎలా ఉన్నారమ్మ అందరూ? బాగున్నాం ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీక్ నుంచి శుక్రవారం నుంచి చాలా మంది క్లాస్ కి జాయిన్ అవుతున్నారు కదమ్మా. మన ప్రణవానంద ప్రభు క్లాస్ కి మీ అందరినీ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు. నన్ను రానివ్వలేదు ఆ గ్రూప్ లోకి. సో నాకు పెద్దగా తెలియదు అందులో ఏం జరుగుతుందో. బట్ సో మీకు ఇప్పుడే మీ అందరూ సో 10-12 మంది దాకా ఉన్నారు ఈ గ్రూప్ లోంచి జాయిన్ అయిన వాళ్ళు. సో అందువల్ల మన క్లాస్ శుక్రవారం నుంచి శుక్రవారానికి మార్చు. ఇంకా కలుపుతారా నాన్న ఎవరినైనా మాతో పాటు? 100 మంది దాకా ఉంటారు బయట. ఇంకా గ్రూప్ క్రియేట్ చేయలేదు కదా ప్రభు. ఇంకా గ్రూప్ క్రియేట్ చేయలేదమ్మా. అంటే గ్రూప్ లాగా ఉండదు అత్తమ్మ, ఎవరి దాడే కనిపిస్తుంది, ఇంకెవరిది కనపడదు. మనకి వినిపిస్తుంది అనుకుంటా ఇన్ఫర్మేషన్. వాట్సాప్ గ్రూప్ లేదా మీకు? అందులో లేదా? వాట్సాప్ వాళ్ళు మెసేజ్ పంపించారు ప్రభు, అది ఒకటే ఉంది. అంతేనా? అది ఒకటే వచ్చింది, యాడ్ చేసుకున్నట్టు వచ్చింది. బట్ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారో మీకు తెలియట్లేదా? తెలియదు, ఇంకా తెలియదు. క్లోజ్ చేసేస్తారు అలాగా. కమ్యూనిటీ గ్రూప్ ప్రభు. సో ఇంకా అది ఎవరిది తెలియదు, ఎవరు ఉన్నారో కూడా తెలియదు మనకి. కానీ చాలా స్ట్రిక్ట్ గానే చేస్తారేమో అనిపిస్తుంది రూల్స్ చూస్తుంటే. థ్యాంక్ యూ ప్రభుజీ, క్లాస్ మార్చారు. నేను ఇంత ముందే ప్రభుజీ ఈ థర్స్డే క్లాస్ ఉంటుంది ప్రభుజీ అని అడిగాను ప్రభుజీ. అక్కడ అడిగింటే మీరే అడగండి అని చెప్పారు. మార్నింగ్ టైం లో అడిగారు ప్రభుజీ, మాతాజీ అడిగారు. మీరు అక్కడే మార్చుకోండి, ఇక్కడ అవదానేశారు. మనది శుక్రవారం పెట్టుకుందామమ్మా. మనం శుక్రవారం ఓకే ఓకే. టైమింగ్ సేమే కదా? ఫ్రైడే సేమ్ టైమింగ్స్. నాకు కొంచెం 1-2 రోజులు పడుతుంది. అదే అంటే మీకు అడ్జస్ట్ అవుతుందా లేదా అని. అవడానికి టైం పడుతుంది, ఆఫీస్ కాల్స్ చూసుకోవాలి. వీకెండ్ కదా? వీకెండ్ పని ఏం కాదు, ఆఫీస్ కాల్స్. అన్ని ప్రస్తుతానికి అన్ని కాల్స్ లక్షవారం లేకుండా మిగతా రోజులు డివైడ్ చేసుకున్నాను. అదొక్కటి కొంచెం మార్చుకుని 4-5 రోజుల్లో. చాలా రోజుల నుంచి ఇది అలవాటు అయిపోయింది కదా మనకి. చాలా ఏళ్ల నుంచి స్టాఫ్ అందరికి అలవాటు అయిపోయింది. అదే మీ ప్రోగ్రామ్స్ కూడా మరి ముందు నుంచి అనుకుంటావు కదా నాన్న. అదే ఇప్పుడు ఈ బుక్స్ వస్తాయా? మనమే అరేంజ్ చేసుకోవాలి. ఇందులో వచ్చేదేనా? మనమే అరేంజ్ చేసుకోవాలి బుక్స్. బట్ మనం అరేంజ్ చేసుకోవాలి. అవును. అది కాదు, స్వామీజీ ఇచ్చిన నోట్స్ తో సరిపోతుందా? ఆయన అంతా క్లాసెస్ ఆడియో మెసేజెస్ పెట్టారు కదా. నోట్స్ సరిపోతుంది. వీటికి చిన్న గైడ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ లో ఉన్నాయి ఆ గైడ్లు. మీకు అవసరం ఇంగ్లీష్ లో మాత్రం ఫాలో. తెలుగులో ఉంటే బెస్ట్. తెలుగులో లేవు, అది తెలుగులో ట్రాన్స్లేషన్ అవుతున్నాయి కానీ ఇంకా లేవు. ప్రభుజీ ఎగ్జామ్స్ రాయకపోయినా వినడానికి కూడా జాయిన్ అవ్వచ్చు అన్నారు కదా ప్రభుజీ. అది కూడా చెప్పారు. అదే అవును, 2 ఆప్షన్స్ ఉన్నాయన్నారు. ఎగ్జామ్ రాయకపోయినా క్లాస్ మొత్తం విని మీరు నేర్చుకోవచ్చు అని కూడా చెప్పారు. అమ్మా ఎగ్జామ్ రాస్తామని అర్థమైంది. యూట్యూబ్ లింక్స్ ఉంటాయా ప్రభుజీ దీనికి? యూట్యూబ్ లింక్ ఇవ్వలేనట్టుంది ఉంటాయి, బట్ మనందరికి ఇస్తారా లేదా అనేది తెలియదమ్మా నాకు. ఓకే, అది వాళ్ళకి పాస్వర్డ్ అన్నారు ప్రభు. రికార్డింగ్స్ అందుబాటులో ఉంటాయి అన్నారు. కొన్ని మధ్యలో మర్చిపోతే బుక్ చూడొచ్చు అనేసి అన్నారు కదా. రికార్డింగ్ మీ అందరికీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ అవైలబిలిటీ ఉంటుంది. పబ్లిక్ అవైలబిలిటీ ఉంటుందో లేదో తెలియదు. అలా కాదు ప్రభు, ఎగ్జామ్ రాసేటానికి మర్చిపోతే ఎక్కడైనా కాదమ్మా. 3 ఎగ్జామ్స్, ప్రతి సబ్జెక్ట్ కి 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి బుక్ చూసి రాసేది, ఒకటి బుక్ చూడకుండా రాసేది, ఒకటేమో బై హార్ట్ చేసేది. ఓకే, 3 ఉన్నాయి. అంటే అంతా ఆన్లైన్, అక్కడికి వెళ్ళి రాయాలా? లేదు, ఆన్లైన్. నాకు తెలిసి ఆన్లైన్. మమ్మల్ని అయితే సెంటర్కి వచ్చి రాయమనేవారు. మీదైతే ఆన్లైన్ నాకు తెలిసి. సో 3 మొత్తం మాడ్యూల్ మొత్తం అన్ని అయ్యేసరికి 18 ఎగ్జామ్స్ ఉంటాయి.
సెక్షన్స్ అంటే ఎప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ చేసేస్తారా? 6 వారాలకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఓకే. బీటెక్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్. భగవద్గీతను 3 పార్ట్స్ డివైడ్ చేస్తారు. 6 చాప్టర్స్. ఫస్ట్ 6 Okay. చాప్టర్స్ కి ఒకసారి, నెక్స్ట్ 6 చాప్టర్స్ కి ఒకసారి, లాస్ట్ 6 చాప్టర్స్ కి ఒకసారి. అవి కాకుండా ఉన్న సబ్జెక్ట్ అర్థమైందా లేదు? ఉన్న 3 పుస్తకాలకి ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క ఎగ్జామ్, ఒక్కొక్క టాపిక్ కింద ఉంటాయి ఎగ్జామ్స్. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క భాగానికి 3 ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి చూసి రాసేది, ఒకటి చూడకుండా రాసేది, ఒకటి రిసైటేషన్ అనుకుంటా. రిసైటేషన్. సో అది చూడకుండా రాసేది ఒక్కొక్కరు ఒకలా కండక్ట్ చేస్తారు. కొందరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, కొందరు క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమంటారు. ఏదేమైనా ఏం క్వశ్చన్స్ వస్తాయో అది లిస్ట్ ముందు పబ్లిష్ చేసేస్తారు. 150 ఓకే. క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిపోద్ది. 150 క్వశ్చన్స్ ఇస్తారు. వీటిలోంచే వస్తది అని చెప్పి వాటిని ప్రిపేర్ అవ్వమని చెప్తారు. ఓకే. అందులోంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి బేసికల్గా. ఒక 98% అందులోంచి ఇస్తారు. ఒక్క క్వశ్చన్ 2 క్వశ్చన్ మాత్రం బయట నుంచి వస్తే ఇస్తారు. మీ డిఫరెన్షియేట్ చేయడంలో వస్తుంది. కాదు ప్రభు, ఇది రాయొచ్చు కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమే కొంచెం ప్రాబ్లం. ఎక్స్ప్లెనేషన్ ఏం లేదమ్మా, బై హార్ట్ శ్లోకం బై హార్ట్ చేయాలి. లేదు, వాళ్ళ ఇది ఎలా వచ్చింది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు కదా, ఈ ఆన్సర్ మీరు ఎలా రాశారు. అదేమీ లేదమ్మా, ఇంకా అవేమి రావు. క్వశ్చన్ పేపర్ ఆన్సర్ ఇస్తారు, మీరు సబ్మిట్ చేస్తారు, మార్కులు ఇస్తారు. ఓకే. వాళ్ళు జూమ్ లింక్ వచ్చిందండి, ఏమండి వాళ్ళు జూమ్ లింక్ రాలేదు ఆ క్లాస్ కి. ఇంకా రాలేదా? నాకు ఇంకా రాలేదండి, ఇంకా రాలేదు. రాలేదు ప్రభుజీ, ఇంకా రాలేదమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, నేను వినడం వరకే అవుతుంది ప్రభుజీ. ఇంకా నాకు శరీరం సహకరించట్లేదు ప్రభుజీ. ఇంకా అంత కాబట్టి వినడం వరకు ఓకేనా ప్రభుజీ? వినడం వరకు ఓకే. నేను అదే ఒకళ్ళిద్దరు అలా వింటారు అంటే మరి వాళ్ళని కూడా మరి అమౌంట్ అయితే కట్టాలి అన్నట్టు రాశారు నాకు మెసేజ్. అదే నేను అంటే అది కాదండి, మన క్లాసుల వరకే ప్రభుజీ. నేను అమౌంట్ అంటే ఇప్పుడు మన క్లాసులు, ఇప్పుడు మీ క్లాసుకి నేను అటెండ్ అవుతున్నాను కదా ప్రభుజీ. అవునమ్మా. క్లాసులకి ఇలాగ నేను వినడం వరకు ఓకేనా ప్రభుజీ? మన క్లాస్ కి నేనేం పరీక్షలు పెట్టట్లేదు. అయ్యో, కాదు, నేను చదవలేను, వింటాను. చదవమని పెడుతున్నారు అవును, కదా. ఇప్పుడు చదవరా? అంటే ఇంకా నా ఆరోగ్యం బాగా ఇంకా అవ్వలేదు ప్రభుజీ. సరే. వినడం వరకు పర్వాలేదు మాతాజీ ఓన్లీ వింటారు అంటారు క్లాస్. ప్రభుజీ. అంటే అది ప్రభుజీ, మేము ఆస్ట్రేలియా నెక్స్ట్ మంత్ నెలాఖరు అనుకుంటాను ప్రభుజీ వెళ్ళిపోతున్నాం. మరి ఈ బుక్ తర్వాత నెక్స్ట్ బుక్ ఏంటి ప్రభుజీ? అది నేను హ్యాండ్ లగేజ్ లో తీసుకెళ్తాను ప్రభుజీ, అందుకు అడుగుతున్నాను ప్రభుజీ. రెండో స్కందం తీసుకెళ్ళండి. రెండో స్కందం అదే అది తీసుకెళ్ళి, అది భగవద్గీత నా దగ్గర ఉంటాయి ప్రభుజీ. తక్కినవి ప్యాకింగ్ లో బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి షిప్ లో వెళ్తాయి ప్రభుజీ. అవి ఎంత టైం పడుతుందో తెలియదు ప్రభుజీ, అందుకని అడుగుతున్నాను ప్రభుజీ. ప్రభుజీ చాలా సహకరిస్తున్నారు ప్రభుజీ. నాకు ఎలాగైనా మిమ్మల్ని ఒకసారి కలుద్దామని ఉంది వెళ్లే లోపల. హైదరాబాదు వీలైతే కృష్ణ భగవంతుడి దయ కలిస్తే, ఇవి హైదరాబాద్ వీలైతే ఒకసారి వచ్చి మీకు కలిసి భగవంతుడిని మేము దర్శనం చేసుకుంటాను. ఆదివారం నాడు అంతా చాలా బాగా అయిందట కదా ప్రభుజీ. మన జగన్నాథ స్వామి చాలా బాగా అయిందని చెప్పారు. నాకు అదృష్టం ఉంటే ఒకసారి వచ్చి కలుస్తాను ప్రభుజీ. అంటే తను ఎంబసీలో వచ్చింది ప్రభుజీ, రెండో అబ్బాయికి. అది జూన్ నెలాఖరు, జూలై ఫస్ట్ వీక్ తెలియదు ప్రభుజీ. ఇంకా అక్కడి నుంచి లెటర్ రావాలంట ప్రభుజీ. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను ప్రభుజీ. అందుకు ప్రభుజీ కొంచెం పరిస్థితి శరీరం ఇంకా అంతగా ఈ ఆపరేషన్ల వల్ల ఇంకా కొంచెం ఇక్కడ ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ప్రభుజీ, అంతగా సహకరించట్లేదు. కాకపోతే క్లాసులు మిస్ అవ్వకుండా వింటున్నాను ప్రభుజీ, అదే నాకు మంచి ఎనర్జీ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు ఈ కోర్స్ ఎగ్జామ్స్ అన్నది మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఫస్ట్ స్టార్ట్ అయ్యే ముందు? ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మెటీరియల్ అంతా ఇస్తారు. కోర్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు మెసేజ్లు వస్తాయి. మెసేజ్లు ఈమెయిల్ ఫైల్స్ అన్ని వస్తాయి. నేను ఫాలో అవుతూనే ఉంటాను నిన్న మీ అందరితో.
ఓకే ప్రభుజీ. ఓకే? ఓకే ప్రభుజీ. సరే, మనం 14వ అధ్యాయము స్టార్ట్ చేసుకుందాము. మనం ఎవరి దగ్గర స్టార్ట్ చేసుకుందాం ఇవాళ? ఎక్కడి దాకా చదువుకున్నామో, ఎవరి దగ్గర స్టార్ట్ చేసాం లాస్ట్ వీక్ నాకు గుర్తులేదు అసలు. మేము చదివండి. మీరు చదివారు. అక్క చదివింది నాన్న, అక్క చదివింది లాస్ట్ వీక్. బావగారు చదవాలేమో. స్టార్ట్ చేస్తారు బావగారు అయితే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మ, గోదమ్మ మాతాజీ. హరే కృష్ణ. ఎన్నో పేజీ అండి? 597. 597. హరే కృష్ణ. హరే. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 14వ అధ్యాయము శ్రీకృష్ణుని అంతర్ధానంలో 1వ శ్లోకం. సంప్రస్థితే సూత ఉవాచ సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణో బంధురిదృక్షయా జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. అనువాదం. శ్రీ సూత గోస్వామి పలికెను. శ్రీకృష్ణ భగవానుని ఇతర బంధువులను గాంచుటకును మరియు ఆ దేవదేవుని తదుపరి కార్యములను తెలుసుకొనుటకును అర్జునుడు ద్వారకకెగిను. రెండవ యతీత కతిచిన్మాసాదానాయ తతోర్జున దదర్శ ఘోర రూపాణి నిమిత్తాని కురుద్వహ. కొద్ది మాసములు గడిచినను అర్జునుడు తిరిగి రాలేదు. ఆ సమయంలో ధర్మరాజు కొన్ని ఘోరమైన అపశకునములను గాంచదొడిగాను. 3వ శ్లోకం. కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తు ధర్మిణః పాపీయసీం నృణాం వార్తాం క్రోధలోభానుతాత్మనం. కాలగతి మార్పు చెందినట్లుగా అతడు గాంచెను. అది నిక్కముగా భయంకరమైనది. ఋతుధర్మములలో మార్పులు గోచరించును. జనులు క్రోధ స్వభావులు, లోభులు, మోసకారులుగా మారిరి. జీవనార్థమై వారు చెడు మార్గమును అవలంబించుటకును అతడు దర్శించగలిగను. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? శారదా మాతాజీ, ప్రభాకర్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 4వ శ్లోకం. జిహ్మ ప్రాయం వ్యవహృతం పాఠ్యమిశ్రం చ సౌహృదం పితృమాతృ సుహృద్భ్రాతృదం పతీనాం చ కల్కనం. స్నేహితుల నడుమ కూడా సర్వ వ్యవహారములు మరియు కార్యములు మోసమును కూడి కలుషితములయ్యను. గృహ సంబంధ విషయములందు తండ్రి, తల్లి, సంతానముల నడుమ, బంధువుల నడుమ, సోదరుల నడుమ అపార్థములు సర్వసాధారణముగా మారినవి. భార్యాభర్తల నడుమ కూడా జగడము, పట్టుదలలు ఆరంభమయ్యను. 5వ శ్లోకం. నిమిత్తాన్యత్యరిష్టాని కాలే త్వనుగతే నృణాం లోభాద్య ధర్మ ప్రకృతిం దృష్ట్వో వాచానుజం నృపః. కాలములో జనసామాన్యము లోభము, క్రోధము, దంభము మొదలగు దుర్గుణములకు అలవాటు పడగా అట్టి అపశకునములను గాంచిన ధర్మరాజు అనుజునితో ఇట్లు పలికెను. 7వ శ్లోకం. 6వ శ్లోకం. యుధిష్ఠిరోవాచ సంప్రేషితో ద్వారకాయాం జిష్ణుర్బంధుదిదృక్షయా జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. ధర్మరాజు అనుజుడైన భీమసేనునితో పలికెను. మిత్రులను కలిసి కొనుటకు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని కార్యక్రమము నెరుగుటకు అర్జునుని నేను ద్వారకా నగరమునకు పంపి ఉంటిని. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 7వ శ్లోకము. గత సప్తాదునా మాసా భీమసేన తవానుజః నాయాతి కస్య వాహితోర్నాహం వేదదమ మంజసా. అనువాదం. అతడు వెళ్ళి 7 మాసములైన ఇంకా నువ్వు తిరిగి రాలేదు. అతడు వాస్తవముగా ఏమి జరుగుతున్నదో నేను ఎరుగుకున్నాను. 8. అపి దేవర్షిణ దిష్ట సకాలో యమవస్థితః యదాత్మనో విజ్ఞమాక్రీడం భవాను సృష్టిసః. అనువాదం.
దేవర్షి నారదుడు సూచించినట్లుగా దేవదేవుడు తన భూలోక లీలను పరిసమాప్త చెందింపనున్నాడా ఏమి? ఆ సమయం అప్పుడే అరుదించినదా? 9. యస్మాన్న సంపదోదా రాజ్యం దారా ప్రాణ కులం ప్రజా అసన్ సపత్న విజయో లోగాచ్ అనుగ్రహాత్. అనువాదం. మన రాజ్య సంపద, చక్కని భార్యలు, ప్రాణములు, సంతానము, ప్రజాధిపత్యము, శత్రులపై జయము, ఊర్ధ్వలోకముందు భావివాసము ఆ పరమ పురుషుని కారణం వల్లనే సాధ్యపడింది. మన ఎడ ఆ దేవదేవుని నిర్హేతుకరణియే దీనికి అంతటికి కారణమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నానండి. చదువు. హరే కృష్ణ ప్రభుజీ. 10వ ఓ నరవ్యాకృ గ్రహ ప్రభావములు భూలోక కర్మములు దేహ బాధలు కారణమున సంభవించేది దారుణమైన ఉత్పత్తములు ఎన్ని కలుగుచున్నవో ఒక్క మారు గాంచుము. అవన్నీ బుద్ధిని మెహింపచేయుచు రాబోవు విపత్తును సూచించుచున్నవి. 11. నా దేహం మందలి ఎడమ భాగము ఉరువులు, కన్నులు, భుజములు మాటి మాటికి అరుదుచున్నవి. భయముచే హృదయము తీవ్రముగా కంపించుచున్నది. ఇవన్నీయును అవాంఛితములైనవి కలుగనున్నట్లుగా సూచించుచున్నవి. 12. ఓ భీమసేన, ఏ విధముగా ఆడనక్క ఉదయించు సూర్యుని గాంచి రోధించుచు నిప్పులు గ్రక్కుచున్నదో సునకము ఏ రీతి నిర్భీతిగా నన్ను గాంచుచు మెరుగుచున్నదో ఒక్క మారు గాంచును. 13. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో అర్జునుడు ద్వారకు వెళ్ళాడు. అర్జునుడు ఇంకా రాలేదు అని చెప్పి భీమసేనుడితో మాట్లాడుతున్నాడు. 7 నెలలు అయిపోయింది, అర్జునుడు వెళ్ళి ఇంకా రాలేదు, అక్కడ ఏం జరుగుతుందో, నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ వెళ్ళిపోయారా, అతను వెళ్ళిపోయిన సమయం వచ్చేసింది అప్పుడే అని చెప్పి భీమసేనుడితో మాట్లాడుతున్న సంభాషణ ఇది. రైట్. నెక్స్ట్ ఎవరమ్మా? జగదమ్మ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. సస్తాత్ బ్రువంతి మాం సవ్యం దక్షిణం పశువోక పరే వాహాచ పురుష వ్యాఘ్ర క్షయ రుద్రతో మమ. భీమసేన, ఓ పురుష వ్యాఘ్ర, గోవులు వంటి ప్రయోజనకరమ జంతువులు నా ఎడమ వైపుగా వెళ్తుండగా గార్గము వంటి హీన జంతువులు నాకు ప్రదర్శన గావించుతున్నది. నా అస్తములు నన్ను గాంచినంతటా రోధించినట్టుగా గోచరించుతున్నది. 14. పృచ్ఛుదోతకపోతాయ మూడుక కంపయన్మనః పృచ్ఛులోకశ్చ ఉపనైరుషం విశూన్య విచ్చతః. ఒక మారి వీక్షింపము. ఈ పావురము యమదూత వలె ఉన్నది. గుడ్లగోపులు వాటి శక్తులైన కాకుల కోతలు నా హృదయమును కంపింప చేస్తున్నది. అవన్నీను విశ్వమును శూన్యము కాల్పుకున్నట్టుగా గోచరిస్తున్నది. 15. సోమ్ర దిశ పరిజయ సంపతే భూసహద్రిభిః నిర్గాతశ్చ మహాస్థాత సాహం చ స్తనయత్రిభిః. పొగ ఏ విధముగా ఆకాశమును ఆవరించడంలో గాంచును. భూమి పర్వతములు కంపించున్నట్లుగా గోచరించుతున్నవి. మేఘరహితముగా వినవచ్చుతున్న ఉరుములు ఒక మారు ఆలకెట్టును. నీలాకాశమున కానవచ్చున్న మెరుపులను వీక్షించును. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మ కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? కృష్ణ. సరే, పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను. 16. నేను కాదు ప్రభుజీ, జగదాంబ మాతాజీ తర్వాత. ఎవరమ్మా? సుబ్బలక్ష్మి మాతాజీ. నేను కాదు ప్రభు. చదువుతారా మీరు? చదవనన్నారేమో. ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టారు కదండి ఆ క్లాసుల కాటికి నేను అటెండ్ అవ్వగలనో లేదో అని మీకు వినొచ్చు అంటే నేను ఫీజు కట్టి వింటాను ప్రభుజీ. మామూలుగా అయితే అవ్వదు, అందుకే మీకు ఒక పర్మిషన్ మిమ్మల్ని అడగాలి కదా ప్రభుజీ, అది అడిగాను. నేను చదువుతాను ప్రభుజీ, నన్ను ఎప్పుడు ఇక్కడ ఉన్నాళ్ళు నన్ను వదిలేకండి ప్రభుజీ. మీ వల్ల నేను ఇంతవరకు ఇలాగ వచ్చాను ప్రభుజీ, ఈ రోజు కూర్చొని చదవగలుగుతున్నాను ప్రభుజీ. మాకు అక్షర గురువు మీరే, ఏజ్ లో చిన్నోళ్ళైనా అక్షర గురువు మీరే మాకు. చదువుతాను ప్రభుజీ. 16 చదవమంటారా ప్రభుజీ? వాయుర్వాతి కరస్పర్శో రజసా విసృజం స్తమః
అశ్రుగ్వర్షంతి జలదాం బీభత్సమివ సర్వతః. సర్వత్రా ధూళిని విరజిమ్మి అంధకారమును కలుగచేయుచు గాలి తీవ్రముగా వీచుచున్నది. రక్తమయమైన బీభత్సములతో మేఘములు సర్వత్రా వర్షించుచున్నవి. 17వ శ్లోకం. సూర్యం హతప్రభం వశ్య గ్రహమర్ధం మిథో దివీం ససంకులైర్భూత గణే గణేజ్వలితే యువరోదసీ. సూర్యకిరణ ప్రభలు తగ్గిపోవుచున్నవి. గ్రహములు ఒక దానితోనొకటి కలహించుచున్నట్లుగా గోచరించుచున్నది. కలవరపడిన జీవులు దహింపబడుచు రోధించుచున్నారు. 18వ శ్లోకము. నజ్యో నదాక్షుభితాః సరాంసి చ మనాంసి చ న జ్వలత్యగ్నిరాజ్యేన కాలోయం కిం విదాస్యతి. నదులు, నదములు, సరస్సులు, మనస్సు మొదలగునవి అన్నియును కలత చెందియున్నవి. ఆజ్యము అగ్నిని జ్వలింపచేయుట లేదు. ఇది ఎట్టి అసాధారణ కాలము, ఇంకనూ ఏమి జరగనున్నదో. హరే కృష్ణ ప్రభుజీ. పంచభూతాలు కూడా వాటి చూపెడుతున్న వాటి ఇది మార్పులు. సరే, 19. దూడలు ఆవు పొదువులను నోటబెట్టుట లేదు, గోవులు కూడా క్షీరము నొసగట లేదు. అశ్రుపూర్ణ నయనముతో నిలిచి అవి రోధించుచున్నవి. పచ్చిక బయర్లయందు వృషభములు ఆనందములు కొనుటలేదు. 20. మందిరమునందలి దేవతామూర్తులు రోధించుచున్నట్లుగాను శోకించుచున్నట్లుగాను చెమట పట్టియున్నట్లుగాను గోచరించుచున్నవి. అవి మందిరములు వీడనున్నట్లు తోచుచున్నది. నగరములు, గ్రామములు, పట్టణములు, ఉద్యానవనములు, గనులు, కుటీరములు సమస్తము శోభరహితములుగాను ఆనందరహితములుగాను కనపట్టుచున్నవి. ఎటువంటి ఉపద్రవములు మన కొరకై వేచియున్నవో నేనెరగలేకున్నాను. 21. ప్రపంచ మహద్భాగ్యమునకు వాటిలోనున్న ఏదియో గొప్ప నష్టమును ఈ భూలోక ఉపద్రవములు సూచించుచున్నవని నేను తలచుచున్నాను. భాగ్యవంతమైన ఈ జగము శ్రీకృష్ణ భగవాని పాదపద్మ చిహ్నములచే ముద్రితమై ఉన్నది. ఇకపై అది సాధ్యము కాదని ఈ సూచనలు తెలియచేయుచున్నవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరున్నారమ్మా? రామతులసి మాతాజీ, రామలక్ష్మి మాతాజీ, వరలక్ష్మి మాతాజీ, శ్రీష మాతాజీ. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. నిమిషం అమ్మా, జస్ట్ వరుసగా వెళ్ళిపోదమ్మా. శిరీష మాతాజీ ఉన్నారా? శాంతి మాతాజీ. శాంతి మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభు. 22, 23 22. హరే కృష్ణ. ఇతి చింతయతస్తస్య దృష్టారిష్టేన చేతసా రాజ్య ప్రత్యాగమద్బ్రహ్మన్ యదుపుర్యాకపిత్వజః. ఓ బ్రాహ్మణ సౌనక, ఆ విధముగా ధర్మరాజు ధరణిపై కలుగుచున్న అమంగళములను గాంచుచు తనలో తాను చింతించుచుండగా యదుపురము ద్వారక నుండి అర్జునుడు తిరిగి వచ్చెను. సంపాదయోర్నిపతిత మయధా పూర్వమాతురం అదో వదనమబింధూన్ సృజంతం నయనాబ్జయో. అర్జునుడు పాదాభివందనం కావించినప్పుడు అతని యందు గోచరించే అనూహ్యమైన విచారమును ధర్మరాజు కాంచగలిగెను. అతని ముఖము నేల వ్రాలియుండి కన్నీరు కారుచుండెను. విలోక్యోద్విగ్న హృదయో విచ్ఛాయమనుజం నృపః పృచ్యతి స్మ సుహృద్ మధ్యే సంస్మరన్నారదేరితం. హృదయ ఉద్విగ్నత చే నిస్తేజుడై ఉన్న అర్జునుని గాంచిన ధర్మరాజు అంతట నారదముని కావించిన సూచనలను గుర్తు చేసుకొనుచు బంధువుల నడుమ అతనిని ఇట్లు ప్రశ్నించెను. చదవమంటారా ప్రభు? కృష్ణ ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. లలిత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. 25వ శ్లోకం. యుధిష్ఠిరువాచ కచ్చిదానర్థపూర్యాన్న స్వజనా సుఖమాసతే మధుభోజ దశార్హ సాత్వాతాంధవృష్ణయః. ధర్మరాజు పలికెను, ప్రియమైన సోదరా, మన స్నేహితులను బంధువులను అవు మధు, భోజ, దశార్హ, అర్హ, సాత్వత, అంధక, యదువంశీయులు సుఖముగా కాలమును వెళ్ళబుచ్చుచున్నారా. 26వ శ్లోకం. సూరో మాతామహ కచ్చిత్ స్వస్యాస్తే వాధమారిషః మాతుల సానుజ కచ్చిత్ కుశల్యా నకదుందుభిః
నా గౌరవనీయ మాతామహుడకు సూరసేనుడు ఆనందముగా ఉన్నాడా? మేనమామయైన వసుదేవుడు అతని సోదరులు కుశలమేనా? 27వ శ్లోకం. సప్తస్వరస్తత్నో మాతులాన్య సహాత్మజాః అసతే సన్నుషా క్షేమం దేవకీ ప్రముఖా స్వయం. దేవకీదేవి అధ్యక్షతన గల అతని 7 భార్యలు అక్క చెల్లెండ్రు అయి ఉన్నారు. వారు వారి పుత్రులు మరియు కోడండ్రు క్షేమముగా ఉన్నారా? హరే కృష్ణ. శ్రీ కృష్ణ. భారతి మాత ఉన్నారమ్మా? సరే, రాధాలీల దేవదాస్ మాత చదువుతారమ్మా? చదువుతానండి, ఉన్నాను. 28, 29. కచ్చిద్రాజాహుకో జీవత్య సంస్కృతో చానుజ ఉద్రీఖః సుసుతో కురోరో జయంత గద సారణాః ఆసతే కుశలం కచ్చిత్తే శత్రుజితాదయః కచ్చిదాస్తే సుఖం రామో భగవాన్ స్వాత్వతాం ప్రభు. దుష్టకంసుని జనకుడైన ఉగ్రసేనుడు మరియు అతని సోదరుడు ఇంకను జీవించే ఉన్నారా? వృదీపుడు అతని తనయుడైన కృతవర్మ సుఖముగా ఉన్నారా? అక్రూరుడు జయంతుడు గదుడు సారణుడు శత్రుజితుడు ఆనందముగా ఉన్నారా? భగవానుడును భక్తరక్షకుడును అగు బలరాముడు ఎట్లున్నాడు? 30. ప్రద్యుమ్నః సర్వవృష్టినః సుఖమాస్తే మహారథః గంభీరరయో నిరుద్ధో వర్తతే భగవానతః. వృష్టివంశమునందలి మహారథుడైన ప్రద్యుమ్నుడు ఎట్లున్నాడు? అతడు సుఖముగా ఉన్నాడా? దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతాంశమైన అనిరుద్ధుడు కుశలమేన. 31. సుషేణాచ్యుర్హృదేశ్చ శాంభో జాంబవతి సుతః అన్వేచ కార్ష్టి ప్రవహరాస్ సపుత్ర వృషభాదయ. శ్రీకృష్ణుని తనయులలో ప్రధానులైన సుషేనుడు, చారుదేశనుడు, జాంబవతి తనయుడైన సాంబుడు, వృషభుడు మొదలగు వారు వారి వారి సంతానంతో సహా కుశలముగా నున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? భారతి మాత ఉన్నారమ్మా? కుమారి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. తదేవానుచరా శౌర్యే శృతదేవోద్ధవాదయః సునందనంద శీర్షణ్యా ఏ చాన్యే సాత్వతర్షభాః అపి స్వస్త్యాసతే సర్వే రామకృష్ణుభుజాశ్రయాః అపి స్మరంతి కుశలమస్మాకం బద్ధ సౌహృదాః. అలాగుననే భగవానుని నిత్య సహచరులను బలరామకృష్ణుడిచే రక్షితులను అగు శృతదేవుడు, ఉద్ధవుడు, నందుడు, సునందుడు మరియు ఇతర సాత్వత ఋషభులు తమ తమ కర్మలను చక్కగా నిర్వహించుచున్నారా? మనతో నిత్య బంధుత్వమును కలిగిన వారందరూ మన క్షేమమును గుర్చి తలంచుచున్నారా? 34. భగవానానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సలః కచ్యుత్ పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృతః. గోవులకు ఇంద్రియములకు బ్రాహ్మణులకు ఆనందమును కలిగించువాడును మరియు భక్తవత్సలును అగు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు బంధుమిత్రులతో ద్వారకాపురి అందలి సుధర్మ సభ యందు ఆనందించుచున్నాడా? 35, 36. మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తే యదుకులం బోధా వాద్యోనంత సఖః పుమాన్ యద్బాహుదండగుప్తాయాం స్వపూర్యాం యదవోర్చితాః క్రీడంతి పరమానందం పౌరుషిక ఇవ. దివ్యభోక్త అయిన శ్రీకృష్ణ భగవానుడును అనంత దేవుడైన బలరామునుడును సమస్త విశ్వము యొక్క క్షేమము, రక్షణము, పురోగతులకై యదుకులమునడి సముద్రమున విరాజిల్లుచున్నారు. ఆ దేవదేవుని భుజదండములచే రక్షించబడి యదువంశీయులందరూ ఆధ్యాత్మిక జగమునకు చెందిన వారి వలె జీవితము అనుభవించుచున్నారు. హరికృష్ణ ప్రభు. కుమారి మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. చదువుతారా? చదువుతాను ప్రభుజీ. 37వ శ్లోకం ప్రభుజీ. ద్వారక యందలి సత్యభామాది రాణులు సేవలన్నింటినీ అత్యంత ముఖ్యమైన శ్రీకృష్ణ భగవానుని చరణ పద్మముల శుశ్రూష మాత్రమున
ఆ దేవదేవుడు దేవతలను జయించుటకు ఉద్యుక్తుదగునట్లుగా చేయగలిగిరి. ఈ విధంగా ఆ రాణులు వజ్రాయుధుని భార్యలు అనుభవించిన వాటిని తాము అనుభవింపగలిగిరి. 38వ శ్లోకం. యదువీరులు కృష్ణుని భుజదండములచే రక్షింపబడుచు సదా అన్ని విధముల భయరహితులై ఉన్నారు. కనుకనే దేవతోత్తములకు తగియున్నను వారి నుండి బలవంతముగా గ్రహింపబడిన సుధర్మ అనేది సభయందు వారు యాదేచ్ఛగా విహరించుచున్నారు. 38వ శ్లోకం. ప్రియమైన సోదర అర్జున, నీ ఆరోగ్యం సరిగానున్నదా? నీవు తేజో విహీనుడవై కనపట్టుచున్నావు. ద్వారక యందు నీవు దీర్ఘకాలంలో వసించినందున ఇతరులచే అగౌరవింపబడి అశ్రద్ధ చేయబడుటయే అందులకు కారణమా. 40వ శ్లోకం. ఎవరైనా నిన్ను పురుష వాక్యంతో సంబోధించిరా, లేక నిన్ను భయపెట్టిరా, యాచించిన వానికి నీవు దానం వసగలేకపోయినావా, లేక ఇతరులకు వసిగిన వాగ్దానమును నీవు నిలుపుకొనలేకపోయితివా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ చాప్టర్ లోని మనం మొదట చూస్తాము, అర్జునుడు ద్వారకకి వెళ్ళి తిరిగి రాలేదు అని చెప్పి యుధిష్ఠిరుడు ధర్మరాజు భీముడితో మాట్లాడడం, ఆ తర్వాత అతనికి కనబడ్డ సూచనలు, రకరకాల సూచనలన్నీ కనబడుతున్నాయి. ముందు జంతువులతో సూచనలు కనబడ్డాయి. ఎటువంటి సూచనలు ముందు శరీరంలో సూచన కనబడ్డది, ఎడం వైపు అంతా అదురుతుంది. ఆ తర్వాత జంతువుల్లో సూచనలు చూపించారు. జంతువులు ఎట్లాంటి సూచనలు ఇస్తున్నాయి, పక్షులు ఎలాంటి సూచనలు ఇస్తున్నాయి, పంచభూతాలు ఎట్లాంటి సూచనలు ఇస్తున్నాయి. ఆ తర్వాత ఆవులు, శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఎంతో ప్రియమైన ఆవులు, ఆ తర్వాత విగ్రహాలు ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నాయంట. ఊర్లన్నీ కూడా ఆనందం పోయిన ప్రదేశాల్లా కనబడుతున్నాయి. భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. అవి మన విని ఎరగని విషయాలన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకొస్తుండగానే లోపల అర్జునుడు తిరిగి వచ్చాడు. అర్జునుడు తిరిగి రాగానే రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి, అక్కడ జరిగిన ప్రదేశాల గురించి. అక్కడ అదేంటి, అక్కడ ఉన్న మన యదువంశీయులందరూ క్షేమంగా ఉన్నారా, చుట్టాలందరూ బాగున్నారా, వాళ్ళందరూ అలాగున్నారని అడుగుతూ 34వ శ్లోకం దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడిని పొగడడం మొదలు పెడుతున్నాడు. ఇది 34వ శ్లోకం. యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు తాలూకు ప్రార్థనల కింద చెప్పబడతాయి. భగవానాపి గోవిందో బ్రాహ్మణ్యో భక్తవాత్సల్య కచ్చిత్ పురే సుధార్మయం సుఖమాంతే సుహృత్ వృత్త. గోవులకు, ఇంద్రియాలకు, బ్రాహ్మణులకు ఆనందం కలిగించేవాడును మరియు భక్త వాత్సల్యుడు అగు పూర్ణ పురుషోత్తముడైన శ్రీ భగవానుడు బంధుమిత్రులతో ద్వారకాపురి అందలి సుధర్మ సభ యందు ఆనందించుచున్నాడా. సో దీని భాష్యం చదువుదాము. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవానుని గాని, శ్రీకృష్ణుడు భగవానుని గాను, గోవిందుని గాను, బ్రాహ్మణ్యుని గాను, భక్త వాత్సల్యుని గాను వర్ణింపబడ్డాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు అనగా ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము, సౌందర్యము, యశస్సు, వైరాగ్యములను సమగ్రముగా కలిగిన పూర్ణ పురుషోత్తముడు. ఎవ్వరూ అతనికి సమానులు గాని అధికులు గాని కాజాలరు. గోవులకు ఇంద్రియములకు ఆనందమును కూర్చువాడు కనుక అతడు గోవిందుడై ఉన్నాడు. భక్తియుక్త సేవ ద్వారా ఇంద్రియమును కొనిన వారు ఆ దేవదేవునికి నిత్య సేవను కూర్చుచు అట్టి పవిత్ర ఇంద్రియముల ద్వారా దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును పొందగలరు. ఎప్పుడైతే మన ఇంద్రియాలు పవిత్రపడతాయో అప్పుడు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం పొందగలుగుతాము అని చెప్తున్నారు. అపవిత్రులైన బద్ధ జీవులు ఇంద్రియముల నుంచి ఎటువంటి ఆనందమును పొందలేకపోయినను ఇంద్రియముల అభాసుఖములకు మోహితులై వాటికి దాసులవుతారు. ఎప్పుడైతే ఇంద్రియాల్ని మన భగవంతుని సేవలో ఆనందింపపరచకపోతే అవి ఇంద్రియాలకి దాసులైపోతాము. అందుకనే స్వీయ శ్రేయస్సు కొరకే శ్రీకృష్ణ భగవాను రక్షణము మనకు అవసరమైంది. గోవులకు మరియు బ్రాహ్మణత్వములకు అతడు రక్షకుడై ఉన్నాడు. కారాగారం నందుల ఖైదీలు దేశంలో రాజు యొక్క ప్రత్యక్ష రక్షణలో నిలువక అతని కర్కశ రాజప్రతినిధి ఆధీనంలో నిలిచే రీతి గోరక్షణము మరియు బ్రాహ్మణ రక్షణము లోపించిన మానవ సంఘము భగవానుని ప్రత్యక్ష రక్షణను పొందజాలదు. మానవ సంఘమునందు కనీసము సంఘములో ఒక భాగమునందునైన గోరక్షణము బ్రాహ్మణ
నియమ పాలనం లేకుండా ఏ మానవ నాగరికతనైనను పురోభివృద్ధి చెందజాలదు. బ్రాహ్మణ ధర్మమును పాటించడం ద్వారా సత్య, శాంతత, సమానత్వము, ఇంద్రియ నిగ్రహము, తితీక్ష, సరళత్వము, లౌకిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, వేద జ్ఞానములందు శ్రద్ధ వంటి నిద్రాణమై ఉండి శుభలక్షణములు జాగృతమై మనుజుడు బ్రాహ్మణత్వమును పొంది శ్రీకృష్ణ భగవానుని యథారూపములో గాంచగలడు. బ్రాహ్మణత్వం నందులి పూర్ణత్వమును అధిగమించిన పిమ్మట అతడు ఆ దేవదేవుని యజమానిగాను, గురువుగాను, స్నేహితుడిగాను, పుత్రునిగాను, ప్రేమికునిగాను పొందు రీతిలో శుభభక్తుడు కావలను. సో ఎప్పుడైతే మనము భగవంతుని తత్వాన్ని సంపూర్ణంగా గ్రహించగలుగుతామో ఏదో దాంతో బృందం ఏర్పరచుకుని శుద్ధ భక్తులు కావాలని ఇచ్చట తెలుపబడిన బ్రాహ్మణ లక్షణాలను పెంపొందించుకునేదే భగవానుని ఆకర్షించే భక్తిని స్థితి ఎవ్వరిని ప్రాప్తించదు. గుణము కలిగిన బ్రాహ్మణుని ఎడనే శ్రీకృష్ణుడు ప్రియమును కలిగించి ఉండును గాని విద్యాహంకారము కలిగిన వాడి ఎడ కాదు. భూమి మరియు దారువులు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నను దారువు లేనిదే భూమి నుండి అగ్ని జ్వలింపబడిన రీతి గుణములలో బ్రాహ్మణుని కన్నాను తక్కువ స్థాయిలో ఉన్నవాడు శ్రీకృష్ణుడితో ఎట్టి సంబంధమును ఏర్పరచుకొనజాలడు. భగవానుని పూర్ణుడైనందున అతడి యోగక్షేమము ప్రశ్నయే ఉదయించు. కనుకనే ధర్మరాజు ఆ ప్రశ్నను వేయలేదు. ధర్మాత్ములు నివసించు ఆ దేవదేవుని ద్వారకాపుని గురించి మాత్రమే అతను ప్రశ్నించాడు. పవిత్రాత్ములైనందున వారు ఎచ్చట సమకూడి పరతత్వమును కీర్తించుట ఎందు పరమానందులో అచ్చట మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు వసించును. కనుకనే ద్వారకానగరము నందలి పవిత్రాత్మలను గూర్చి వారి పవిత్ర కర్మలను గూర్చి వెరుగుటలో ధర్మరాజు ఆతురతను కలిగి ఉన్నాడు. కృష్ణ ఇది భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మని ధర్మరాజు పొగిడిన శ్లోకానికి మనకు శ్రీల ప్రభుపాద గారు భాష్యం ఇస్తూ ఎటువంటి పద్ధతిలో మనము నివసించాలో చెప్పుకొస్తున్నారు. మనం ఎటువంటి తత్వంతో బ్రాహ్మణ తత్వాన్ని గ్రహించాలో చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించి బ్రాహ్మణ తత్వాన్ని పొందగలుగుతామో అప్పుడే శ్రీకృష్ణ భగవాను మన్నను పొందగలుగుతాము అని చెప్తున్నారు. సో ఈ భాష్యాలన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎస్పెషల్లీ మీరు ఈ భక్తి శాస్త్రి కోర్సు జాయిన్ అయితే ఈ భాష్యాలే మళ్ళీ భగవద్గీత గురించి చెప్పుకొస్తున్నాం, ఇంకో దాని గురించి చెప్పుకొస్తున్నాం. ప్రభుపాదుల వారి భాష్యాలు మళ్ళీ మనకి ఎక్కడికెక్కడ అలా తగులుతూనే ఉంటాయి. సరేనా? ఆల్రెడీ ఈ భాష్యాలు చదివాము నాన్న, మేము చదివాము, మన రికార్డింగ్ లో పెట్టాము ఇవన్నీ కూడా. అప్పుడే అన్నాం చాలా బాధ అనిపిస్తుంది ఆ చాప్టర్ కృష్ణుని అంతర్ధానం అన్నాం కదా. సో సో అక్కడి నుంచి మళ్ళీ ధర్మరాజు అర్జునుడిని క్వశ్చన్లు ఇంకా అడుగుతున్నాడు. ఏం క్వశ్చన్లు అడుగుతున్నాడు? నువ్వు సరిగ్గా ఉండట్లేదు, నీ మొహం సరిగ్గా అదే నీ మొహంలో సరైన ఆనందం లేదు. ఏమైంది? అక్కడ ఏం జరిగింది? ఎవరి వలన నువ్వు ఎవరినైనా నీకెవరైనా హాని కల్పించారా? నువ్వు ఎవరికైనా మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయావా? నీ విచారణకి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. సో దీనికి 40-41 శ్లోకానికి వెళ్దాం. శరణము నొసగ తగినటువంటి వారైన బ్రాహ్మణులకు, బాలులకు, గోవులకు, స్త్రీలకు, రోగగ్రస్తులకు నువ్వు సదా ఆశ్రయమునిచ్చేవాడు. ఆశ్రయం కొరకై నీ దరికి చేరినప్పుడు వారి రక్షణను వసకలేకపోయింటివా ఏమి అని అడుగుతున్నాడు. సో వీళ్ళందరికీ మనం రక్షణ ఇవ్వాలి, అది నేను ఇచ్చే తత్వం నీది. ఎవరికైనా రక్షణ మాటిచ్చి రక్షణ ఇవ్వలేకపోయావా? అందుకే నువ్వు బాధపడుతున్నావా? దోషపూర్ణ స్వభావం కలిగిన స్త్రీతో సంపర్కము పొందితివా? లేక యోగ్యులైన స్త్రీకి తగినంత గౌరవం వసగలేకపోయితివా? లేదా మార్గమధ్యమున నీ కన్నులు బలహీనులు లేదా నీతో సమానులైన వారితో ఓడింపబడితివా? సో ఎందుకు నీకు ఈ విచారణ అని అడుగుతున్నాడు. రైట్. సరే, 43వ శ్లోకం నుంచి 43-44 రెండేనా? సరే, నేను చదివేస్తాను. నీతో కలిసి భుజించుటకు అర్హులైన వృద్ధులకు, బాలులకు నీవు సరైన ఆదరణ చూపలేదా? వారిని వదిలివేసి ఒంటరిగా నీ ఒక్కడివే భుజించుతావా ఏమి? లేక అత్యంత నిందనీయమైన క్షాంతవ్యము కానటువంటి కార్యములను నీవు ఏదైనా చేసితివా? లేక 44 లేక నీ అత్యంత ప్రియమిత్రుడు శ్రీకృష్ణుని కోల్పోయిన కారణమున నిత్యముగా శూన్యత్వమును అనుభవించుచుంటివా? సోదరా అర్జున, నీవు ఖిన్నుడు ఒకటకు అన్యమైన కారణమును నేను ఊహించలేకున్నాను. సో అటువంటి బలమైన కారణం ఉందే నువ్వు ఇంత విచారణలో ఉండలేవు, ఉండకూడదు, అది నేను ఇంకేం ఊహించలేకపోతున్నాను. అంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఎటువంటి కారణాలకు బాధపడతారో కూడా మనం గ్రహించాల్సిన విషయం.
ఒకరికి సహాయం చేయలేకపోయినందుకు బాధపడుతున్నాడు. సహాయం చేయడం ధర్మం, ఆ ధర్మం నిర్వర్తించలేదు అన్న భావనతో బాధపడుతున్నావా? శ్రీమద్ భాగవతముందులే శ్రీకృష్ణుని అంతర్ధానము అను ప్రథమ స్కందంలోని 14వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో ఇక్కడ నుంచి తర్వాత పాండవులు ఎట్లాగా వాళ్ళ ప్రస్థానం. హరే కృష్ణ. అమ్మా చెప్పండి అమ్మా. అర్జునుడు చూసారండి కృష్ణుడిని మళ్ళీ. ఏమంటే అర్జునుడు చూడడమ్మా కృష్ణుడిని. అర్జునుడు చూడడు కృష్ణుడు. అర్జునుడు వెళ్ళేసరికి కృష్ణుడు ఉండడు. మనకి మళ్ళీ 10వ స్కందంలో వస్తుంది కదా కృష్ణుడు వెళ్ళిపోవడము అన్నది ఎట్లా జరిగింది అన్నది. కానీ ఇక్కడ అర్జునుడు ద్వారకకి వెళ్ళేసరికినే కృష్ణుడు కనబడు. ప్రభుజీ మరి కృష్ణుడి అంత్యక్రియలు ఎవరు చేశారు ప్రభుజీ? కృష్ణుడు అంత్యక్రియలు ఎవరు చేశారో మనకి 10వ స్కందంలో వస్తుందమ్మా ఈ డీటెయిల్ అంతా. కృష్ణుడు అంత్యక్రియలు అర్జునుడే చేస్తాడు కదా ప్రభుజీ. అది నాకు అందులో మనకి ఎక్కడ చదివామమ్మా అలాగని. అర్జునుడు అవును ప్రభుజీ, అర్జునుడే చేస్తారు. అర్జునుడే చేస్తాడు. అయిపోతుంది. అర్జునుడు తర్వాత ద్వారకాకి వెళ్తే అక్కడ అందరూ ఇదైపోతే వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి తీసుకుని వెళ్ళిపోమంటారు. అలాగా మనం భాగవతంలో చదివామా 10వ స్కందంలో? చదివామండి. సరే నాకు గుర్తులేదు. కాదు ప్రభు, మరి కొంతమంది ఆ హిరణ్య నదిలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయారని విన్నాము, చూసాం ఆ ప్లేస్ కూడా. హరే కృష్ణ ప్రభు. అంతర్ధానం అయిపోయారు కృష్ణుడమ్మా. బలరామకృష్ణులు ఇద్దరు ఆ నదిలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయారన్న ప్లేస్ కూడా చూసాం ప్రభు. చెప్పారు చూసాం ప్రభు. రామలక్ష్మణుల కథలో చూస్తాం. అది ఇక్కడ పోయేవాడు కొడతారు కదా, బాణం తగులుతుంది. కాదమ్మా, బలరాముడు ఒక ఆదిశేషుగా మారి నదిలోకి వెళ్ళిపోతారని ఉంటది. కృష్ణుడు కూడా అక్కడే వెళ్ళిపోయాడు అని కూడా అక్కడ చెప్పారు. లక్ష్మణ స్వామి కదా మాతాజీ. కృష్ణుడు పాదాలు కూడా అక్కడ ఉన్నాయి. హరే కృష్ణ ప్రభు. నాకు తెలియదు. ప్రభు ఒక మాట. లక్ష్మణ స్వామి పౌలు పాన్పులాగా, అదే పాన్పులాగా అవుతాడు ప్రభుజీ. అక్కడ తప్పుడు విష్ణుమూర్తి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని ముందు ఆయన వెళ్ళి తర్వాత రాముడిని పంపిస్తారు. అది మాత్రం రామాయణంలో రామలక్ష్మణుల కథలో విన్నాను. అవును వినలేదు. బట్ మీరు చెప్తున్నారు 10వ స్కందంలో. ఇది మొన్న చూసాం ప్రభు. ఎక్కడ పంచద్వారకి వెళ్ళినప్పుడు సోమనాథ్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అక్కడ హిరణ్య నది ఉంది కదా. అదే ప్రభాస తీర్థం ప్రభు. అదే ప్రభాస్ అక్కడే చెప్పారు, చూసా అక్కడ ప్లేస్ లో. అక్కడ నుంచి అదే కృష్ణుడు బలరాముడు ఒక్కసారి అంతర్ధానం అయినట్టు ప్రభు. కృష్ణుడు గర్జించిన తర్వాత బలరాముడు సర్పరూపంలోకి మారి అలాగా ప్రభాస్ తీర్థంలోకి వెళ్ళిపోయినట్టుగా గురుగారు చెప్పారు ప్రభు. అక్కడ చూసాం డౌట్ వచ్చింది. మీరు ప్రణవానంద ప్రభు క్లాస్ స్టార్ట్ అయ్యాక ఆయన అడగండి, ఆయన చక్కగా ఇవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు అన్ని మర్చిపోతాం ప్రభు, ఏది గుర్తుండదు. ఆ ప్రభు క్లాస్ లో లైన్ దొరకదు. అంతమంది చాలా మంది ఉన్నారు ప్రభుజీ. 500 మెంబర్స్ దాకా ఉన్నట్టున్నారు ఇందులో. అమ్మా ఇప్పుడు భక్తి శాస్త్రి క్లాస్ కా? అవును ప్రభుజీ. భక్తి శాస్త్రి మామూలు మార్నింగ్ చెప్పాలా కూడా తొందరగా కనెక్ట్ అవ్వ, అంటే హ్యాండ్ రేస్ చేయమంటారు కానీ అందరికి లైన్ దొరకదు, అడగరు. సో ఈసారి వచ్చినప్పుడు కావాలంటే మనందరికి హైదరాబాద్ లో క్లాస్ పెట్టిస్తాం. ప్రజెంట్ ఆదిలాబాద్ లో ఉన్నట్టున్నారు ప్రభుజీ. ఏమా ప్రజెంట్ ఆదిలాబాద్ లో ఉన్నారు. ఆదిలాబాద్ లోనే ఉంటారా? మీకు ఇప్పుడు అక్కడే ఉంటారు అదే స్టేషన్? లాస్ట్ వీక్ లో జీవి యాత్ర కూడా వేశారు ప్రభుజీ. యాత్రలకు వెళ్తారు, లేకపోతే మహారాజు ఇండియాలో ఉంటే అక్కడ ఉంటారు, లేకపోతే ఇక్కడ ఉంటారు. ప్రభుజీ ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏ ఎగ్జామ్ రాయలేదు ప్రభుజీ. ఇప్పుడు ఇంతకు ముందు నేను ఏ ఎగ్జామ్ రాయలేదు ప్రభుజీ. ఇదే ఫస్ట్ నేను ఇస్కాన్ సంబంధించింది ఏదైనా ప్రిపేర్ అయ్యి రాయడం. మొత్తం అంతా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదా కోర్సు స్టార్టింగ్ నుంచి అంతాను. నాకు పూర్వజ్ఞానం ఏమి ఉండక్కర్లేదు కదా? ఓకే ప్రభుజీ. చాంటింగ్ మాత్రం చేయాలి. ఓకే, ఎన్ని మాటలు చాంటింగ్ చేయాలి ప్రభుజీ? 16 రౌండ్స్. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామా?
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రణాంద ప్రభుజీ వస్తానంటే ముందుగా మనం ప్రిపేర్ అయ్యి కొంచెం క్వశ్చన్స్ అన్ని ఒక ఆర్డర్ లో అడిగితే బెస్ట్. అంటే మనం ఎప్పుడు ఆదిలాబాద్ లోనే ఉంటారు కాబట్టి మనకి ఇంత ఇదివరకటి కంటే కొంత యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మనం పిలిస్తే రాగలుగుతారు. అదే మనం అదే కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకుని అడిగితే బెటర్, అందరికి కామన్ గా ఉండేటట్టు. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 15వ అధ్యాయము పాండవుల సమయోచిత ప్రస్థానము. 1వ శ్లోకం. సూత ఉవాచ ఏవం కృష్ణ సఖః కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః నానా శంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. సూత గోస్వామి పలికెను, కృష్ణ సఖుడైన అర్జునుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహభావనము చేతను, దానికి తోడుగా ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణల చేతను మిగుల చింతాక్రాంతుడయ్యను. 2వ శ్లోకం. శోకేన శుష్యద్వదన హృత్సరోజో హత ప్రభః విభుం తమేవానుస్మరన్న శక్నోత్ప్రతిభాషితుం. శోక కారణమున అర్జునుని ముఖము హృదయ సరోజము రెండును వాడిపోయి దేహకాంతి క్షీణించెను. దేవదేవుడైన శ్రీకృష్ణునే స్మరించుచు అతడు ఒక్క మాటైనను బదులుగా పలుకలేకపోయాను. 3వ శ్లోకం. కృచ్ఛేణ సంస్తభ్య శుచః పాణినామృజ్య నేత్రయో పరోక్షేణ సమున్నద్ధ ప్రణయ ఉత్కంఠ్య కాతరః. కనుల యందు నిండిన దుఃఖాశ్రువులను అతడు తీవ్ర యత్నముతో నిరోధించెను. శ్రీకృష్ణుడు దృష్టికి దూరమగుటచే అతి ఖిన్నుడైన అతడు ఆ దేవదేవుని ఎడ అధిక అనురాగమును పొందెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 4వ శ్లోకం. శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును, వరములను, సన్నిహిత బాంధవ్యమును, రథ సారథ్యమును తలుసుకొనుచు అర్జునుడు డగ్గుత్తికతో భారముగా శ్వాసను విడుచుచు పలుకను ఆరంభించెను. అర్జునుడు పలికెను, ఓ రాజా, సన్నిహిత మిత్రుని వలె నా ఎడ వర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేసినాడు. తత్కారణమున దేవతలకు సైతము విస్మయము కలిగించిన నా మహత్తేజము నా చెంత ఇప్పుడు లేదు. 6వ శ్లోకం. యవ్వాని క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము భంగి స్వర్గలోకములు అప్రియములు మరియు శూన్యములగును అటువంటి శ్రీకృష్ణుని నేను ఇప్పుడు కోల్పోయి తిని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ 5, 6 శ్లోకాలు భగవంతుని తాలూకా సెపరేషన్, భగవంతుని నుంచి దూరం అవుతున్న దాని బాధ అర్జునుడు ఎట్లా ఫీల్ అవుతున్నాడో దాన్ని వర్ణిస్తుంది. 5వ శ్లోకం భాష్యం ఒక్కసారి చదువుకున్నాను. ఐశ్వర్యము, శక్తి, సౌందర్యము, జ్ఞానము మరియు భౌతికంగా వాంఛింపబడింది దేనియందైనను ప్రత్యేకించి సుసంపన్నులను శక్తిమంతులను వారెవరైనను నా సంపూర్ణ శక్తిలో అత్యంత సూక్ష్మాంశ ఫలముగా భావింపబడింది అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.41 శ్లోకం ఎందు పలికి ఉన్నారు. తత్కారణమున దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వరదానం వసగనిది ఎవ్వరూ స్వతంత్రముగా ఎంత మాత్రము శక్తివంతుడు కాచాలి. నిత్య ముక్తులైన సహచరులతో అతడు భూలోకం అవతరించినప్పుడు తన దివ్య శక్తిని ప్రదర్శించటే గాక అవతార ప్రయోజనం నెరవేర్చుటకు అవసరమైన శక్తిని తన నిత్య సహచరుడైన భక్తులకు అవసరచుండెను. శ్రీకృష్ణ భగవానుడు అతని నిత్య సహచరులు దరిద్రపై 10 మార్లు అవతరించినను భగవానుడు అట్టి వివిధ అవతారమును జ్ఞప్తి ఎందుంచుకునగా అతని దివ్య సంకల్పము చే సహచరులు మాత్రము వాటిని మర్చిపోవద్దని కూడా భగవద్గీత ఎందుకు తెలుపబడింది. అదే విధముగా భగవానుడు తాను దరిద్రం నుంచి అంతర్ధానం చెందినప్పుడు తన సహచరులందరినీ తన వెంట కొనుక్కోడు. అర్జునుడికి వసగబడిన శక్తి సామర్థ్యమును ఆ దేవదేవుని కార్యములను పూర్ణము కావించుటకే అవసరపడి ఉండదు. కానీ భగవానుని కార్యము సిద్ధించినంతటనే అట్టి అత్యవసర శక్తులు అర్జునుని నుంచి ఉపసంహరింపబడింది. దేవతలు కూడా విస్మయమునకు కలిగించు అర్జునుని మహత్తేజపు అవసరము తొలగటియే మరియు ఆ శక్తి సామర్థ్యమును భగవద్ధామమును చేరు నిమిత్తము కాకపోవటయో అందుకు కారణం.
భగవాను చే శక్తి సామర్థ్యం వసగబడుట మరియు తిరిగి హరింపబడుట అనున్నది అర్జునుని వంటి పరమభక్తుని విషయముననే లేదా స్వర్గలోకవాసులైన దేవతల విషయముననే సంభవించుచుండగా అట్టి ఆత్మలతో పోల్చిన తృణప్రాయము వంటి సామాన్య జీవుల విషయమును వేరుగా నేను పలుకగలము. కనుక సందేహం ఏమనగా భగవాను నుండి అరువు తెచ్చుకుని శక్తి సామర్థ్యం నుంచి ఎవ్వరూ అనవసరంగా గర్వించరారు. పైగా జ్ఞానవంతులైన మనుషుడు అటువంటి వరదానములకు భగవానుని ఏడ కృతజ్ఞతలు కలిగి ఉండి అట్టి శక్తిని అతని సేవలో వినియోగింపగలరు. అటువంటి శక్తి ఏ సమయమునందైనను భగవానుని చే తిరిగి ఉపసంహరింపబడును. కావున అట్టి శక్తి సంపదను అతని సేవయందు నియుక్తం చేయటే వాటి పరమోత్తమ వినియోగమై ఉన్నది. అమ్మా చెప్పండి. అంతర్ధానమైనట్టు చెప్పారు కదా ప్రభు. మన శక్తి సామర్థ్యాలు అన్ని కూడా కాలంతో పాటు అంతరించిపోతాయి. అవి ఉన్నప్పుడు ఆ శక్తి సామర్థ్యాన్ని భగవంతుని సేవకు ఉపయోగించలేకపోతే దాని ప్రయోజనం ఏమిటి? మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు మనలో ఉన్న హరే కృష్ణ అంటే టైంని బట్టి మనకి ఆ కర్మ చేయడానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఆయన ఇస్తాడు. మళ్ళీ తర్వాత అవి స్లోగా అనేసి అర్థం చేసుకోవచ్చా ప్రభు? అంతేనమ్మా, కర్మానుసారం మనకు శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆ శక్తి సామర్థ్యాలని మనము మన ఇంద్రియ భోగానికి ఇంద్రియాలకి దాసత్వం అయిపోవడానికి ఉపయోగించుకోవడం ఒక పద్ధతి అయితే, ఆ ఇంద్రియాలకి ప్రభువు అయిన భగవంతుని ఆనందం కోసం ఉపయోగించడం వేరొక పద్ధతి. ఆ రెండో పద్ధతులు భగవంతుని ఆనందం కోసం ఉపయోగించుకోలేకపోతే మనకు మీరు అన్నట్టు కర్మానుసారం వచ్చిన ఇంద్రియాలని ఆ శక్తిని వృధా పరుచుకున్న వాళ్ళని అవుతాము. అది మనది అనుకునే కదండి బతికేస్తుంటాం అందరం. నా వల్లే జరిగింది అనేది అది కూడా అహంకారానికి ఒక మెట్టు అయిపోతుంది. అది ఒకానొకప్పుడు ఒకానొక స్టేజ్ లో నా వల్ల జరిగింది అన్నది కూడా మనది కాదు, నీది కాదు, నీ వల్ల కాదు, ఇది జరిగింది అని ఆయన తీసేసుకుంటాడు. అవునా కాదమ్మ? ఇవాళ పొద్దున్న నుంచి టీవీ చూస్తే ఎంతమంది దగ్గర తీసేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. అది అందువల్ల నా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు దాన్ని భగవంతుని సేవలో వినియోగించలేకపోతే, ఇప్పుడు అర్జునుడు చేసిన కార్యం అంతా అదే, భగవంతుని కోసము తన శక్తి సామర్థ్యాలన్నీ వాడాడు. భగవంతుని కార్యం కానీ భగవాన్ కార్యం సిద్ధించినంతనే అట్టి అత్యవసర శక్తులు అర్జునుడు ఉపసంహరించబడండి అంటే. అవునండి, అర్జునుడిని కూడా ఉపసంహరింపబడిపోయినాయి ఆ శక్తులు. ఎందుకంటే అర్జునుడికి కూడా ఎక్కడ అది నా శక్తి అనే గర్వం వచ్చేస్తుందేమో అది ఉన్నంత కాలము. ప్రభుజీ కృష్ణుడు కృష్ణుని భార్యను కూడా రక్షించలేకపోతారు కదా ప్రభుజీ? అవునమ్మా, అవును 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 వాళ్ళని కూడా రక్షించలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది, ఇది నా శక్తి కాదు, ఇది భగవంతుడు ఉన్నంత కాలమే నాకు ఈ శక్తి ఉన్నది అని. అర్జున్ నుంచి ఉపసంహరింపబడిన రాశారు కదండి. ఆ నెక్స్ట్ లైన్ దేవతలకు కూడా విస్మయం కలిగించి అర్జునుని మహాతేజపు అవసరము తొలగటియు మరియు ఆ శక్తి సామర్థ్యములు భగవద్ధామను చేరు నిమిత్తము కాకపోవటం. అది అంటే చేరు నిమిత్తం కాకపోవడం అంటే ఏంటి అక్కడ? భగవద్ధామమును చేరు నిమిత్తము కాకపోవటయు అందులకు కారణము. ఆ శక్తి సామర్థ్యములు భగవద్ధామములకు చేరు నిమిత్తము కాకపోవటయు అందులకు కారణము. చెప్పండి. ఆ శక్తి సామర్థ్యముతో భగవద్ధామానికి చేరడే అవకాశమే లేదు, అవసరమే లేదు. భగవద్ధామానికి చేరాలంటే ఈ శక్తులతో పని లేదు, ఈ శక్తుల వల్ల కాదు. అవుతుంది కదా ఇది. ఆ శక్తుల వల్ల అవసరం లేదు, ఆ శక్తుల వల్ల కాదు అని చెప్పి తీసేసుకున్నాడు భగవంతుడు. ఇంకా అర్జునుడికి మిగిలిన కార్యం ఏమైనా ఉందంటే భగవద్ధామానికి వెళ్ళడమే. కానీ ఈ శక్తుల వల్ల ఈ శక్తులతో ఆ పని జరగదు. మరి ఆ పని జరిగేది ఏంటి అంటే కేవలము భగవంతుడికి సరెండర్ అవ్వడంతో. అందువలన జనాలు ఎందుకు వయసుతో తర్వాత శక్తిహీనులు అయిపోతారు? కనీసం అప్పుడైనా భగవంతుడికి సరెండర్ అవుతారు. అప్పుడైనా కనీసం భగవంతుడికి సరెండర్ అవ్వాలి. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుస్తుంది కదా. ఇదివరకు లేని కళ్ళద్దాలు ఇప్పుడు వచ్చాయి. అంటే శక్తిహీనించినట్టే కదా. మనం దాని కళ్ళద్దాలు పెట్టేసుకుని మనం ఇంకా మన పనులు మనం చేసుకెళ్ళిపోతూ భగవంతుని గుర్తు తెచ్చుకోకపోతే ఒకనాడు ఈ కళ్ళద్దం అనేది కంప్లీట్ గా ప్రపంచంలో మాయమైపోయింది అనుకోండి, ఎంతమంది జీవితాలు తారుమారైపోతాయి.
అర్థమవుతుంది కదా. సో మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఆ శక్తిని ఇంకొక రకంగా సోకాల్డ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ తో మనం భగవంతుని గుర్తు తెచ్చుకోవడానికి లేదా భగవంతుని దూరం చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. అదే ఏమ్మా, అది తెలియక కదండి అట్లా. అది తెలియకే అది తెలుసుకోవాలనే విషయం కూడా తెలియట్లేదు. మళ్ళీ 6వ శ్లోకం కూడా చదువు. వాస్తవానికి జీవుడు శ్రీకృష్ణ భగవానుని కన్నును ప్రీతముడు వేరొకడు లేడు. వాస్తవానికి జీవులకు శ్రీకృష్ణ భగవానుని కన్నా ప్రీతముడు వేరొకడు లేడు. ఆ దేవదేవుడే స్వయంగా స్వాంశులు విభిన్నాంశల రూపంలో అసంఖ్యాక అంశాలుగా విస్తరించుచున్నాడు. పరమాత్మ రూపము భగవానుని స్వాంశ రూపము కాగా విభిన్నాంశ రూపములు జీవులై ఉన్నారు. జీవుడు లేనటువంటి భౌతిక దేహము విలువరహితము కనుక భౌతిక దేహం నుండి జీవుడు అత్యంత ముఖ్యాంశమై ఉన్నాడు. అదే విధముగా పరమాత్మ లేనిదే జీవునికి మనుగడ లేదు. అదే రీతిగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు లేనిదే బ్రహ్మము లేదా పరమాత్మ రూపములకు ఆధారము లేదు. ఈ విషయం భగవద్గీత ఎందుకు విపులంగా విశదీకరింపబడింది. ఈ అంశములన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి లేదా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. ఈ విధముగా చరమాంసమున శ్రీకృష్ణ భగవానుడే అంతిమ పరమార్థమైనందున సమస్తమునకు ఆవశ్యక సూత్రమై ఉన్నాడు. ఇలా భగవంతుడు ఎప్పుడైతే నుంచి దూరం అయిపోతున్నాడో అర్జునుడికి ఆ భావంతో వచ్చేస్తుంది. సో మనం కూడా ఒక పూట భగవంతుడికి దూరం అయ్యేమో అన్న భావన వస్తే ఇంతటి భయంకరమైన ఫీలింగ్ రావాలి. ఆ విరహ వేదన రావాలి, రాగలిగే స్థితికి వెళ్ళగలరు. ఏమా నెక్స్ట్ శ్లోకాలకు వెళ్దామా? 7, 8, 9 ఎవరు చదువుతున్నారు? సుధామాత ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 7వ శ్లోకం. కేవలము ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే ద్రుపద మహారాజు ఆ స్థానమున స్వయంవరమునకై అరుదించిన ధర్మదాంద రాజుల తేజమును నేను హరింపగలిగితిని. ధనుర్బాణములతో మత్స్య లక్ష్యమును ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగితిని. 8వ శ్లోకం. ఆ దేవదేవుడు చెంత నిలచియున్న కారణముననే శక్తిమంతుడైన దేవేంద్రుని అతని దేవతా గణముతో సహా నేను అత్యంత సామర్థ్యముతో ఓడించి అగ్నిదేవుడు కాండవ వనమును దహించునట్లుగా చేయగలిగితిని. ఆ భగవాను కరుణ చేతనే మయదానవుడు కాండవవన దహనము నుండి రక్షింపబడెను. ఆ కారణముననే అద్భుత శిల్ప సమన్వితమైన సభాగృహమును మనము నిర్మింపగలిగితిమి. దాని అందే రాజసూయాగ సమయమున రాజులందరూ కొలువు తీరి నీకు కానుకలను అర్పించిరి. 9వ శ్లోకం. పదివేల ఏనుగుల బలం కలిగిన నీ గౌరవనీయుడైన అనుజుడు ఆ దేవదేవుని కరుణ చేతనే పలు రాజులచే పాదార్చనము నందిన జరాసంధుని సంహరింపగలిగెను. జరాసంధుడు సంకల్పించిన మహాభైరవ యజ్ఞము కొరకు గొనిరాబడిన ఆ రాజులందరూ విడుదల కాబడి నీకు కానుకలు అర్పించిరి. హరే కృష్ణ. మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి కృప వల్లనే జరుగుతున్నది అని నాకు అర్థమైంది. మనం అందరూ అర్థం చేసుకోవాలి అని అర్జునుడు చెప్తున్నాడు ధర్మరాజుకి. రైట్? ఎవరు అడుగుతున్నారు? సరే, హరే కృష్ణ. శారదా స్వరూప్ నేను మాత్రం చదువుతారమ్మా? రాజసూయాగము కొరకే పవిత్రము కావింపబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జుట్టుముడిని విడదీసడి దుస్సాహసము స్థాపించిన దుష్టులైన వారి భార్యల కొప్పు ముడులు విడిపోవుటకు ఆ దేవదేవుడే కారణము. ఆ సమయమున ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదములపై పడెను. 11. వనవాస సమయమున మనలను భయంకర ప్రమాదమున గురి చేయుటకే 10,000 మంది శిష్యులతో ఓడి బుద్ధిచెడి దుర్వాసుడు మన శత్రువులతో కలిసి కుట్ర పన్నెను. ఆ సమయమున అతడు శ్రీకృష్ణుడు అన్న శిష్టమును భుజించుట ద్వారా మనలను రక్షించెను. దేవదేవుడు ఆ విధముగా ఆహారమును గ్రహించుటచే నదిలో స్నానమాడు మునిగణము కడుపార భుజించిన భావనను పొందింది. అంతేకాదు
జగములను సంతృష్టి చెందినవి. 12 శ్రీకృష్ణుని ప్రభావం చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను హిమవంతుని తనయ నేను విస్మితుని చేయగలిగితిని. మిగిల ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నాకొసగెను. ఇతర దేవతలను తమ తమ అస్త్రములను నాకొసగిరి. అంతేగాక ప్రస్తుత దేహముతోనే నేను స్వర్గలోకమునకు చేరగలిగి ఇంద్రుని అర్ధ సింహాసనమునకు అర్హుడను కాగలిగితిని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ 13వ శ్లోకం. స్వర్గలోకమున నేను కొన్ని దినములు అతిథిగా ఉన్నప్పుడు ఇంద్రునితో సహా స్వర్గలోక దేవతలందరూ నివాతకమునడి దానవుని సంహారార్థమై గాంధీవ ధనస్సును ధరించిన నా భుజమును ఆశ్రయించి ఉండిరి. ఓ అజమీడ వంశశ్రేష్ఠ, ఎవని ప్రభావం చే నేనంతటి శక్తిమంతుడనవి ఇంటినో ఆ దేవదేవుని నేనిప్పుడు కోల్పోయితిని. 14 దుర్దయులైన పలువురునట్టి కౌరవ సైన్యము సముద్రము వలె తోచి దాట నశక్యముగా నుండెను. కానీ శ్రీకృష్ణ భగవానుని స్నేహము చేతనే రథము నదిలోహించి దానిని నేను దాటగలిగితిని. ఆ దేవదేవుని కరుణ వలన నేను గోవులను తిరిగి పొంది ప్రకాశవంతములకు మణులు పదగబడిన రాజుల పెక్కు కిరీటములను బలవంతముగా తేగలుగుతుంది. 15 నా ద్రోణ కర్ణ శల్యాది వీరులచే నడుపబడు ఘనమైన కౌరవ సైన్యము బుద్ధిని ఉత్సాహమును రణరంగమున నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించినది దేవదేవుడైన శ్రీకృష్ణుడే. వారి ఏర్పాటు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ ముందుకు తనుచు ఆ దేవదేవుడు ఆ కార్యమును అనరించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అనుపమ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. 16 నృసింహదేవుని భక్తుడైన ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని రీతి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శుశూర్మ, శల్యుడు, జయద్రథుడు, బాహ్లికుడు వంటి గొప్ప సేనానాయకులు తమ అమోఘమైన ఆయుధములను నాపై ప్రయోగించను ఆతని అనగా శ్రీకృష్ణుని కరుణచే అవి నా శిరోజమునైనను తాకలేకపోయినవి. 17 దప్పికగొన్న రథాశ్వములకు జలము నసుకుట కొరకే నేను రథము నుండి క్రిందకి దిగినప్పుడు శ్రీకృష్ణుని కరుణ చేతనైన ఆ శత్రువులు నన్ను సంహరించుడి కార్యమును విస్మరించుడి. కుమ్మతినైన కారణమున్న మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్చింపబడుచు సేవలనందు ఆ దేవదేవుని నేను నా రథసార్థిగా నియోగించుతుని. 18 ఓ రాజా, అతని పరిహాస వాక్యములు నిష్కపట వచనములు నిష్కముగా మనోహరములు మరియు సుందర హాస శోభితములు అయి ఉండను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అనొచ్చు అతడు నన్ను సంబోధించేవాడు. అట్టి ఆప్యాయతను గుర్తు చేసుకుంటూ నేను కలత చెందిన వాడు నవ్వుచున్నాను. హరే కృష్ణ. సాధారణంగా మేము ఇరువురము కలిసే జీవించు, నిద్రించు, పోషించు, విహరిస్తుండేవారు. వీరోచిత కార్యములందు స్వీయ ఘనతను చాటుకున్నప్పుడు ఏదైనా తప్పు చెల్లించు నేను అతనితో, ఓ మిత్రమా, నీవు మిక్కిలి సత్యసంధుడు సుమా అని వ్యంగ్యంగా పలికింది. విలువను కించపరిచిన అట్టి సంబంధులు పరమాత్ముడైనందున ఆ దేవదేవుడు మిత్రుల దోషం మిత్రుడు లేదా కుమారుల దోషం తండ్రి సహించినప్పుడు ఆ పలుకులన్నింటినీ సిద్ధించేవాడు. 20వ శ్లోకం. ఓ రాజా, ఏ సగుణుడు సుహృతును పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణు నుండి నేను ఇప్పుడు దూరమైంది. తత్కాలంగా నా హృదయం శూన్యంగా గోచరించుతుంది. ఆ దేవదేవుని పద్ములకు రక్షణ వస్తున్నప్పుడు అతని అభావ కారణమనే నీచులైన కొందరు పోవచ్చే ఓడిపబడుతుంది. 21వ శ్లోకం. అదే గాంధీవ ధనస్సులు, అవే అస్త్రములు, అవే అస్త్రములు పొంచబడిన అదే రంగం నేను కలిగి రాజులందరూ ప్రణతులు అర్పించిన అదే అస్త్రుడుగా నేను వాటిని ఉపయోగించాను. కానీ శ్రీకృష్ణుడు లేని కారణము ఊడియం అర్పించిన వస్తువులే, మంత్రదండముచే సృష్టింపబడిన ధనములే, లేక ఓసర క్షేత్రములందు నాటి బీజంలోనే మాత్ర కాలం అవన్నీ అయిపోయేది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.
సో భగవంతుడితో తనకున్న బాంధవ్యానంతా అర్జునుడు తలుచుకుంటున్నాడు. దీని యొక్క 21వ భాష్యం చదువుతాం. 1-2 సార్లు పూర్వమే మనం చర్చించినట్లు అరువు తెచ్చుకున్న సంపదతో మనుజుడు ఎన్నడూ గర్వించరాదు. శక్తి సామర్థ్యం అన్నీ పరమ మూలమైన శ్రీకృష్ణుడి నుండియే లభించుచున్నవి. అతడు కోరినంత కాలము అవి పనిచేయచ్చు, వెనుకకు లాగుకొనినంతనే అచేతనం లగును. విద్యుత్ శక్తులన్నీ విద్యుత్ కేంద్రము నుండి గ్రహింపబడుచును. కానీ విద్యుత్ కేంద్రము విద్యుత్ శక్తి సరఫరా నిలిపివేసినంతనే విద్యుత్ దీపము లాదివి పనికిరానివిగా మారుతాయి. భగవానుడి సంకల్పము చే అటువంటి శక్తుల ఉత్పత్తి లేదా నాశము క్షణం మాత్రమే జరగగలదు. కరుణ లేనటువంటి భౌతిక నాగరికత కేవలము బాలుని ఆట వంటిదే. తల్లిదండ్రులు అనుమతించినంత కాలము బాలుడు ఆటలాడగలిగినను వారు నిరోధించినంతనే అతడు ఆటను నిలిపివేయవలసి వచ్చింది. అనగా మానవ నాగరికత మరియు కర్మలన్నీయును శ్రీకృష్ణ భగవాను దివ్య కరుణ చేతనే ముడివడి ఉండవలేదు. అటువంటి ఆశీర్వాదము లేనిదే నాగరికత యొక్క పురోగతి కేవలము సవలంకారమే కాగలదు. మృతప్రాయమైన మానవ నాగరికత మరియు దాని కర్మలు బూడిదియందు హవిస్సు నర్పించుట, మంత్రదండముతో ధనమును కూడబెట్టుట, క్షేత్రంలో విత్తనములు జల్లుట వంటి కార్యములని ఈ శ్లోకంలో తెలుపబడినది. కృష్ణ. సో మనకున్న శక్తులన్నీ భగవంతుడి సేవలో చేసుకోలేకపోతే అది మళ్ళీ వృధా. ఎట్లాంటిది అంటే బూడిదలో పోసిన పన్నీరు లాంటిది. మంత్రదండముతో ధనమును కూడబెడుట, క్షేత్రంలో విత్తనములు జల్లుట వంటి కార్యములన్నీ ఈ శ్లోకం తెలుపబడుతుంది. అర్థమవుతుంది కదమ్మా. మనం చేస్తున్న పనుల్లో నాగరికత, మానవ నాగరికత ఎట్లా ఉందో చెప్పుకొస్తున్నారు. భౌతిక నాగరికత, భగవత్ కరుణ లేని భౌతిక నాగరికత కేవలము బాలుని ఆట వంటిదే. ఎప్పుడు ఆపిందంటే అప్పుడు ఆపేయాల్సి వస్తుంది పిల్లల ఆటలు. సరే, 22-23 చదువుతున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. 22-23 శ్లోకం. రాజస్త్వమ్యానుపృష్టానాం సుహృదాం నః సుహృత్పురే విప్రశాప విమూఢానాం నిఘ్నతాం ముష్టిభిర్మిదః వారుణిం మదిరాం పీత్వా మధోన్మధిత చేతసాం అజానతామివాన్యోన్యం చతుః పంచావశేషితాః. అనువాదం. ఓ రాజా, ద్వారకేందలి మన బంధువులు స్నేహితులను గూర్చి నీవు నన్ను అడిగితివి. వారందరూ బ్రాహ్మణ శాపమునకు గురి అయ్యరని నేను తెలియజేయుచున్నాను. తత్ఫలితముగా వారందరూ వారుని సొరచే మత్తెక్కిన వారై ఒకరినొకరు గుర్తించకుండా దండములతో తమలో తాము పోరు సలిపి 4-5 మినహా సర్వులు మరణించిరి. 24వ శ్లోకం. ప్రాయేణైతద్ భగవత ఈశ్వరస్య విచేష్టితం మిథో నిఘ్నంతి భూతాని భావయంతి చ యన్మిదః. అనువాదం. వాస్తవమునకు దీనికి అంతటికీ భగవానుని దివ్య సంకల్పమే కారణమై ఉన్నది. దాని కారణముననే జనులు కొన్ని మార్లు ఒకరినొకరు చంపుకొనుట లేదా ఒకరినొకరు రక్షించుకుట జరుగుచుండెను. 25-26 శ్లోకములు. జలౌక సాంజలే యద్వన్మా హాంతో అదంత్యనీయసః దుర్బలాన్ బలినో రాజన్మహోంతో బలినో మిదః ఏవం బలిష్ఠైర్యధుభిరితరాన్ విభుః యదుభిరన్యోన్యం భూభారాన్ సంజహారః. అనువాదము. ఓ రాజా, సముద్రమునందు శక్తివంతములైన పెద్ద జలచరములు, సామాన్యములు మరియు దుర్బలములైన జలచరములను మృంగివేయు రీతి భూభారమును తొలగించడి నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు శక్తిమంతులైన యాదవులు, దుర్బలురగు యాదవులను, ఘనులైన యాదవులు, అల్పులను సంహరించినట్లుగా చేశాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎట్లాగా ఎండ్ అయిపోయిందో చెప్పుకొస్తున్నారు. సరే, లక్ష్మీమాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. 27వ శ్లోకం. సమస్త దేశకాల పరిస్థితుల యందును తపించ హృదయమునకు ఉపశమనము కలిగించు ఉపదేశములను కలిగి ఉన్న కారణమున ఆ దేవదేవుడు గోవిందుడు నాకు వసగిన ఆదేశముల ఎడ నేనిప్పుడు ఆకర్షితుడనై ఉన్నాను. 28. సూత గోస్వామి పలికెను. అత్యంత సన్నిహిత స్నేహముతో శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశముల స్మరణమునందు ఆ విధమున
ఆడముగా లీనమై ఆ దేవదేవుని చరణ కమలములనే ధ్యానించుచు అర్జునుని మనస్సు ప్రశాంతత చెంది సర్వ భౌతిక కల్మషముల నుండి దూరమయ్యను. 29. శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల తదేక ధ్యానము అర్జునుని భక్తిని శీఘ్రముగా వృద్ధి కావించెను. తత్ఫలితముగా అతని ఆలోచనల యందలి కల్మషమంతయు నశించిపోయెను. హరే కృష్ణ. సో అతనుకున్న భగవంతునితో ఉన్న బంధంతోని భగవంతుడు వెళ్ళిపోయినా సరే అది కేవలం తన మనస్సంతా భగవంతుని చరణ కమలం నందే ధ్యానంతో అర్జునుడు మొత్తం మనస్సు అంతా కల్మషం అంతా నశించిపోయేలాగా చేసుకున్నాడంట. థ్యాంక్ యూ మాతాజీ. మా బాలమణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండావత్ ప్రణామం. మాతాజీ దండావత్ ప్రణామం. ప్రభుజీ, నేను వెల్కమింగ్ సెరమనీ చూసాను, చాలా బాగుంది ప్రభుజీ. అవునా మా? థ్యాంక్ యూ. అంటే లైవ్ లో ప్రెసెంట్ అవ్వలేకపోయాం కానీ ముందు రోజు చూసాను, తర్వాత కంటిన్యూషన్ చూసాను. అంటే ముందు సగమే చూసాను అనమాట, అందుకని మర్నాడు కంటిన్యూ చేసి చూసా. చాలా బాగుంది ప్రభుజీ. ప్రవచనం చెప్పిన ఆయన కూడా చాలా బాగా చెప్పారు. జగన్నాథ్ ఎంత బాగా మనకి మనతో ఎంత బాగా రియాక్ట్ అవుతాడు అన్నది చాలా బాగుంది ప్రభుజీ. మా విగ్రహాలు కూడా అనుకోకుండా వచ్చాయమ్మా. విగ్రహాలు తెచ్చుకుందామా లేదా, జగన్నాథ్ విగ్రహాలు సేవ చేయగలమా లేదా అని ఆలోచిస్తున్నాం. విగ్రహాలు చాలా బాగున్నాయి ప్రభుజీ. పూరి యాత్ర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాము, కానీ ధైర్యం చేయలేకపోయాము. సడన్ గా ఆఫీస్ వాళ్ళు ఆ విగ్రహాలు తీసుకొచ్చి ప్రెజెంట్ చేశారు. మా 25th వెడ్డింగ్ యానివర్సరీకి అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు అనమాట విగ్రహాలు. కానీ చాలా బాగుంది. జగన్నాథ్ మనం తలుచుకుంటే ఇంటికి వస్తాడు అన్నది నిజంగా అన్ని చోట్ల ప్రూవ్ అయింది అనిపించింది. ఆ ప్రవచనంలో కూడా చాలా బాగా చెప్పారు కదా. అండ్ ఆ రోజు ఏమైందంటే కావాలి అనుకుంటే వస్తారు అలా ఇంటికి కదా. చాలా రథయాత్ర చేసేయండి. రథయాత్ర చేస్తే వచ్చేస్తుంది. మీరు రథయాత్ర చేస్తే, మీరు మీ ఇంట్లో రథయాత్ర చేస్తే పూరేల బదులు మీ ఇంటికి వచ్చేస్తుంది. డ్రెస్ అదంతా చాలా బాగుంది ప్రభుజీ. ఆ డ్రెస్ అంతా స్టిచ్చింగ్ ఎక్కడ చేయించారు ప్రభు? డ్రెస్ మా పక్కింటి ఆవిడ కుట్టారమ్మా. చాలా బాగా చేశారు ప్రభుజీ. అసలు మొత్తం మా పక్కింటి ఆవిడ కుట్టారు. ఆవిడకి అది అలవాటు కూడా లేదు. ఇది ఫస్ట్ డ్రెస్, సెకండ్ డ్రెస్ జగన్నాథ్ కుట్టడం ఆవిడ. ఆ గౌరగినితాయికి మొత్తం మ్యాచింగ్ డ్రెస్ రోజు మొత్తం. గౌరనితాయికి ఇదివరకు ఒకసారి డ్రెస్ కుట్టారు మా ఇంట్లో ఫంక్షన్ కి. మీ గౌరనితాయికి నాకు డ్రెస్ కుట్టాలనుంది అని చెప్పి ఆదికి తీసుకెళ్లి ఆవిడ కుట్టారు. విగ్రహాలు వస్తున్నాయని అయితే వాటికి కూడా నేనే కుడతానని చెప్పి ఆవిడే షాప్ కి తీసుకుని కలర్స్ అన్ని తెచ్చుకుని కుట్టారు. బాలమణి మాతాజీ విగ్రహాలు నా చేతికి వచ్చిన రోజు యుగల్ కిషోర్ ప్రభు అక్కడే ఉన్నారు. ఆయన ఉండగా ఆయనే ఓపెన్ చేసే విగ్రహాలు నాకు ఇచ్చారన్నమాట. మీ వెడ్డింగ్ యానివర్సరీకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకున్నాను, నా చేత జగన్నాథుడు వచ్చి ఇప్పిస్తున్నాను మీకు అని చెప్పి. మీరు చేసే సర్వీస్ కి అలా భగవంతుడు అలా ఇంటికి వచ్చాడు ప్రభు. నాకు ఆశ్చర్యం అనమాట. ఆయన తీసుకుని నేను నా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళేసరికి విగ్రహాలు పెట్టి టేబుల్ మీద ఉంది. ఏంటి అంటే మీ యానివర్సరీకి ఏం తేలేదని నేను విగ్రహాలు తీసుకొచ్చాను, పూరి నుండి తెప్పించాను అన్నాడు. నిన్న ఆయన వచ్చారు, ఆయన చేత కూడా అభిషేకం చేయించాను. ఆయన పూరి అతనమాట. అందరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పూరి నుంచి ప్రసాదం కాజాలు తెప్పించాడు ఆయన మొత్తం అందరికి. చాలా బాగా జరిగింది ప్రభుజీ. నేనైతే మేము మిస్ అయిపోయాం అనిపించింది ప్రభుజీ, కానీ తప్పనిసరిగా మేము దర్శనం చేసుకుంటాం మీ ఇంటికి వచ్చి జగన్నాథ్. రండి, అలాగైనా రండి. హరే కృష్ణ. 30వ శ్లోకం. గీతం భగవత జ్ఞానం యత్తత్ సంగ్రామమూర్ధని కాలకర్మ తమోరుద్ధం పునరధ్యగమత్ ప్రభు. శ్రీకృష్ణ భగవాను లీలలు కర్మలు అంతర్ధానముల కారణమున అర్జునుడు ఆ దేవదేవుని ఉపదేశములను మరిచినట్లుగా గోచరించినను వాస్తవమునకు అది సత్యము కాదు. తిరిగి అతడు తన ఇంద్రియములకు ప్రభువుగానయ్యను. 31వ శ్లోకం. విశోకో బ్రహ్మ సంపత్య సంచిన్నద్వైత సంశయ లీన ప్రకృతి నైర్గుణ్యాద లింగత్వాద సంభవ. ఆధ్యాత్మిక సంపత్తిని పొంది అన్న కారణమున అర్జునుని ద్వైత భావనకు సంబంధించిన సంశయములన్నీను సంపూర్ణముగా ఛేదించి వేయబడింది. ఆ విధముగా అతడు త్రిగుణములకు దూరుడై ఆధ్యాత్మికత యందు నెలకొనేను. భౌతిక దేహ భావన నుండి ముక్తుడైన కారణమున జన్మ మృత్యువులందు అతడు బంధితులకు అవకాశమే లేదు. 32వ శ్లోకం. నిశమ్య భగవాన్ మార్గం సంస్థాం యదుకులస్య చ
స్వహ వధాయ మతిం చక్రే నిభృతాత్మా యుధిష్ఠిర. శ్రీకృష్ణ భగవాన్ని స్వధామ గమనమును ఆకర్ణించి యదువంశపు భూలోక వ్యవహార పరిసమాప్తిని అవగతం చేసుకున్న పిమ్మట ధర్మరాజు భగవద్ధామునకు వెడలా నిశ్చయించుకొను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ బాబుజీ. 33వ శ్లోకం. హృద్యానుసృత్య ధనుంజయోదితం నాసం యదూనాం భగవద్గతిం చాతాం ఏకాంతా భక్త్యా భగవత్యా దోక్షజే నివేశితాత్మో పరారామ సంస్కృతేః. యదువంశ నాశనమును గూర్చి శ్రీకృష్ణుని అంతర్ధానమును గూర్చి అర్జునుడు తెలుపుచుండగా ఆలకించిన కుంతీదేవి ఆ దివ్య పురుషోత్తముని భక్తియుత సేవలో పూర్ణ శ్రద్ధతో నియుక్తురాలై భవబంధము నుండి ముక్తిని బడిసెను. 34వ శ్లోకం. యా హరద్భువో భారం తాం తనుం విజాహవజః కంటకం కంటకేనేవ ద్వయం చాపి సితుః సమాం. అజుడైన శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులందరూ తమ దేహములను వీడినట్లుగా చేసి భూభారమును తగ్గించెను. నియామకుడైన వానికి రెండును ఏకమే అయినను ఆ కార్యము ముళ్ళును ముళ్ళుతో పెరికివేయుటను బోలెను. 35వ శ్లోకం. యదా మత్స్యాది రూపాణి దత్తే జాహ్యదాత్తా నటః భూభారః క్షపితో ఏన జహో తచ్చ కలేవరం. భూభార హరణార్థమై ప్రకటమైనట్టి తన దేహమును ఆ దేవదేవుడు ఉపసంహరించెను. మత్స్యాది పలు భిన్న రూపములను పొందుటకు అతడు గాడివాని వలె దేహమును ఉపసంహరించుచుండెను. 36. యదా ముకుంద. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాతాజీ ఉన్నారమ్మా? నాన్న ఇక్కడ వచ్చింది కదా కుంతీదేవిది. కుంతీదేవి నేను అడిగాను కదా ప్రశ్నలు, దానికి కొంత సమాధానం ఇక్కడ వచ్చింది. అవునమ్మా. కళామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 36వ శ్లోకం. యదా ముకుందో భగవాని మాం మహీం జహోస్వతన్వా శ్రవణీయ సత్కథః తదా హరేవా ప్రతిబుద్ధ చేతసా మభద్రహేతు కలిదన్వ వర్తతాం. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు స్వస్వరూపముతో ఈ ధరిత్రిని వీడిన నాటి నుండియే అంతవరకు పాక్షికంగా నెలకొని ఉన్న కలి వివేకహీనులకు జనులకు అమంగళము కలిగించు రీతిలో సంపూర్ణముగా ప్రదర్శితమయ్యను. 37వ శ్లోకం. యుధిష్ఠిరస్తత్పరిసర్పణంబుధః పురే చ రాష్ట్రే చ గృహే తథాత్మని విభావ్య లోభానృతజిహ్మ హింసన యధర్మ చక్రం గమనాయ పర్యథాత్. పురమునందు దేశమునందు గృహములందు జనులయందు లోభత్వమును మిథ్యాత్వము మోసకారితనము హింస అనేది లక్షణముల ద్వారా ప్రకటమయ్యడి కలియుగ ప్రభావమును అవగతము చేసుకోగలిగినంతటి విజ్ఞుడైనందున ధర్మరాజు గృహమును వీడుటకు సిద్ధపడి తగినట్లుగా వస్త్రధారణను గావించెను. 38వ శ్లోకం. స్వరాట్ పౌత్రం వినయనమాత్మన సుసమం గుణైః తోయనీవ్యా పతిం భూమేరభ్యసించద్గజాహ్వయే. పిదప అతడు సుశిక్షుడుతనుగను గుణశాలియును అగు తన పౌత్రుని సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురమునందు రాజ్యాభిషిక్తుని చేసెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చంద్రమౌళి ప్రభు ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభు. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభుజీ. మీరు బాగున్నారా? హరే కృష్ణ. రాలేకపోయాం ప్రభుజీ, మొన్న దానికి వేరే అందులో స్ట్రక్ అయిపోయాం. హరే కృష్ణ. తదుపరి 39వ శ్లోకం. తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని శ్రీకృష్ణుని మనమడు
తనయుడైన అర్జున్ని చోరసేన రాజుగా మధురలో అభిషిక్తుని చేశాను. అటు పిమ్మట రాజపత్య యజ్ఞమును నిర్వహించి గృహస్థ జీవనమును విడినాటికై అగ్నిని తన యందు ఆరోపించుకొనెను. 40వ శ్లోకం. ధర్మరాజు తన రాచరిక దుస్తులను, వడ్డానమును, ఆభరణమును శీఘ్రమే పరిత్యజించి నిరహంకారుడై ప్రతిదాని ఎడను అనాసక్తుడయ్యింది. 41. పిమ్మట అతడే జ్ఞానేంద్రియములను మనస్సును ప్రాణమును అపానమునందు తన సంపూర్ణ అస్తిత్వమును పంచభూతములందు దేహమును మృత్యువునందు లయము చేశాను. తదుపరి అతడు శుద్ధాత్మునిగా భౌతిక భావం నుండి ముక్తుడయ్యాను. కంటిన్యూ చేయమంటారు ప్రభుజీ? 42 చదవండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సం. ఆ విధముగా పాంచభౌతిక దేహమును త్రిగుణములందు లయము గావించి త్రిగుణములను అవిద్య యందు లీనము చేసి తదుపరి అద్దానిని సర్వావస్థల యందును అవ్యయమైనట్టి బ్రహ్మమునందు అతడు లయము చేసి. 43. అటు పిమ్మట ధర్మరాజు చినిగిన వస్త్రమును ధరించి ఆహారంను త్యజించి స్వచ్ఛందముగా మోగవాడై దీర్ఘ శిరోజములను ముడివేయక వదిలివేశాను. వీటన్నింటి ఫలితముగా ఎటువంటి వ్యాపకము లేని ఉన్మత్తుని వలె లేదా పిశాచి వలె గోచరించిన అతడు సోదరులపై దేని కొరకు ఆధారపడక చెవిటివాని వలె ఏదీను వినిపించుకొనలేదు. 44. శ్లోకం. పిమ్మట అతడు పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుని ధ్యానమునందే సంపూర్ణముగా లగ్నమొగటకు తన పూర్వీకులు మహాత్ములు అనుసరించిన మార్గమును చేపట్టి ఉత్తర దిక్కుగా బయలుదేరను. ఎచ్చట సంచరించినను అతడు ఆ విధముగానే జీవించను. 45. శ్లోకం. కలియుగము ప్రపంచమంతటను ఆవరించినదనియు రాజ్య ప్రజలు అదివరకే అధర్మ వర్తనచే ప్రభావితులైరనియు యుధిష్ఠిరుని సోదరులు కాంచగలిగిరి. అందుచే వారు తమ అగ్రజుని అడుగుజాడలనే అనుసరింప నిర్ణయించుకుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 46వ శ్లోకము. తే సాధు కృత సర్వార్థ జ్ఞాత్వాచందికమాత్మనః మనసాధారయామాసుం వైకుంఠ చరణాంబుజం. వారందరూ ధర్మ నియమములనన్నిటినీ చక్కగా నిర్వహించి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుని చరణకమలములే సర్వులకు పరమ గమ్యమని యుక్తముగా నిర్ణయించి ఎటువంటి ఆటంకము లేకుండా ఆ దేవదేవున పాదములను ధ్యానించిరి. 47, 48. ధ్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధ దిశణాః పరే తస్మిన్నారాయణ పదే ఏకాంతమతయో గతిం అవాపుర్దురవాపాంతే అసద్భిర్విషయాత్మభిః విదూత కల్మషాస్థానం విరజేనాత్మనైవ హి. ఆ విధముగా నిరంతర భక్తియుత స్మరణముచే కలిగిన శుద్ధ చైతన్యము ద్వారా పాండవులు ఆది నారాయణుడైన శ్రీకృష్ణుని పాలించు ఆధ్యాత్మిక జగమును పొందగలిగిరి. అనన్య చిత్తముతో ఆ దేవదేవుని ధ్యానించు వారలకే అది లభింపగలదు. గోలోక బృందావనముగా పిలువబడు అట్టి కృష్ణధామమును భౌతిక భావనాయుతులైన మనుజులు ఎన్నడూ పొందజాలరు. కాని పాండవులు భౌతిక కల్మషము సంపూర్ణముగా క్షాళితమైనందున తద్ధామమును నిజ శరీరములతోనే పొందగలిగిరి. 49. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. తీర్థయాత్రలోనున్న విదురుడు ప్రభాస తీర్థమున తన దేహమును త్యజించెను. కృష్ణ స్మరణలో మునిగియున్న కారణమున అతనిని పితృలోకవాసులు సాదరముగా ఆహ్వానించిరి. అచ్చట అతడు తన నిజ స్థానమును పొందెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్రం. 2 శ్లోకాలు చదివేస్తారా? అంటే ఎవరు లేకపోతే చదివేస్తాను. ఎవరున్నారమ్మా? సరే. 50 శ్లోకం. ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం
తన భర్తలు తనను పట్టించుకొనకనే గృహమును విడుటను ద్రౌపది గాంచెను. ఆమె వాసుదేవుని గూర్చి సంపూర్ణముగా ఎరిగియుండును. ఆమె సుభద్ర ఇరువురును శ్రీకృష్ణుని యందే ఏకాంతమతులై తమ భర్తలు పొందిన దివ్య ఫలితములని పొందగలిగిరి. 51 యశ్రద్ధయైతత్ భగవత్ప్రియాణాం పాండోసుతానామిని సంప్రయాణం శృణోత్యలం స్వస్తయనం పవిత్రం లబ్ధ్వా హరో భక్తిముపైతి సిద్ధం. జీవితపు చరమగమ్యమైన భగవద్ధామమును పొందుటకై పాండవులు కావించిన మహాప్రస్థాన వృత్తాంతము సంపూర్ణముగా మంగళప్రదమైనది, పవిత్రమైనది. తత్కారణమున దీనిని భక్తి పూర్ణమగు శ్రద్ధతో శ్రవణము చేయువారు జీవిత పరమసిద్ధి అయిన శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవను నిశ్చయముగా పొందగలరు. శ్రీమద్ భాగవతమునందలి పాండవుల సమయోచిత ప్రస్థానము అని ప్రథమ స్కందములోని 15వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఆ విధంగా పాండవులందరూ కూడా ఎట్లా ఒక్కొక్క స్టేజ్లో చోట మనం అదే చూసుకుంటాం. భీష్ముడి శరీరాన్ని వదిలేసినప్పుడు అదే స్టేజెస్ వెళ్ళి వర్ణించారు, ఇక్కడ మళ్ళీ అవే స్టేజెస్ వర్ణించారు. అట్లా ఒక్కొక్కటిని వదిలించుకోగలగాలి. ముందు ప్రపంచానికి సంబంధించి, ఆ తర్వాత ఇంద్రియాలకు సంబంధించింది, ఆ తర్వాత మనస్సు బుద్ధి అహంకారానికి సంబంధించింది కూడా వదిలేయగలిగితేనే మనంతట మనం ప్యూరిటీలోకి వెళ్ళి భగవంతుడికి చేరుకోవాలి. ఆ అవే స్టేజెస్ మళ్ళీ వర్ణించారు భాష్యాలు చదువుకుంటే మళ్ళీ రైట్. ఇది చెప్పిందే ఇన్నిసార్లు ఇన్ని ఎగ్జాంపుల్స్తో మళ్ళీ మనకి ఎందుకు చెప్తున్నారంటే ఒకటే కారణం కూడా ఆ స్టేజ్లో చెప్పాలి. మళ్ళీ చదువుతున్నా మళ్ళీ కొత్తగా ఉంటుందేమో, ఫస్ట్ టైం చదువుతుంటే అనిపిస్తుంది. అన్నీ మర్చిపోవడమే ప్రభుజీ. మర్చిపోవాలని కాదులేమ్మా, బట్ మన మరి మర్చిపోతున్నాం కదా అంటే మరి దానికి మనకి గౌరంగ దర్శన్ ప్రభు ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. మాయలో పడిపోతాం ప్రభు. గౌరంగ దర్శన్ ప్రభు ఇదే అడిగారు, మరి అన్ని మర్చిపోతాం. మీరే అడిగారేమో కదా మా భారతీ మాతాజీ సమాధానం చెప్పారు ఆయన. ఒకరోజు భోజనం తిన్నప్పుడు ఏం తిన్నాము అని గుర్తుంచుకుంటాము, దాంట్లో ఉన్న పోషణ దానిలో ఉన్న శక్తి అన్ని మనకు వస్తుంది. వారం రోజుల తర్వాత అది ఏం తిన్నాము మర్చిపోతాం, కానీ ఆ రోజు తినదాని ప్రయోజనం అయితే ఉంది కదా. ఈ రోజు మనం జీవించడానికి ఆ రోజు తిన్నదే ఫలితం కాబట్టి, అలాగే మర్చిపోయినా చదివిన దాని ఫలితం ఎప్పుడు ఉంటుంది. ఆ మార్పు ఉంటుంది బేసికల్లీ. ఆ మార్పు వలన చదవాలి, మర్చిపోతే మరీ ఎక్కువ చదవాలి. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? అమ్మా మీదే భారతీ మాతాజీ, మీరు అది మూడు బ్రేకప్ కింద పేమెంట్ చేశారు కదా. అదే అడుగుదాం అనుకున్నాను మొన్న, అక్కడ ఇంక బిజీగా ఉన్నారు కదా అని మర్చిపోయాను ప్రభుజీ. మిగతా 2 కూడా స్క్రీన్ షాట్స్ అట్లా పంపగలరా? అడగాలి ప్రభుజీ. ఒంగోలు ఆఫీస్ నుంచి పంపుతారు కదా, వాళ్ళు పంపించమంటాను ప్రభు. నాకు చెప్తే నేనైనా ఫోన్ చేస్తాను. నేను అడుగుతాను ప్రభుజీ, నాకు పంపించమంటాను అతన్ని. అంటే మీరు పెట్టారు, నేను మొన్న మిమ్మల్ని అడుగుదామని మళ్ళీ మర్చిపోయాను. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ప్రభుజీ, భక్తి శాస్త్రికి మేము ఎన్రోల్ అయినట్టు మెసేజ్ వచ్చింది, కానీ అందులో ఏమిటో యాడ్ గ్రూప్ అవి ఏవో ఇచ్చారు. మేము అంత టెక్కీలం కాదు కదా, మరి మాకు అంతేం తెలియదు వివరాలు. మరి ఏమైనా మెసేజ్ ఉంటే యాడ్ చేసుకున్నట్టు మాత్రం వచ్చింది. నాకు తెలియదు. యాడ్ గ్రూప్ అని ఇచ్చారు, అది క్లిక్ చేస్తుంటే అదేమి అంటే మీరు అడ్మిన్ కాదు కదా అనే వస్తుంది. అదే యాడ్ గ్రూప్ పట్టించుకోకర్లేదు మేడం. ఓకే. అంటే టెక్నాలజీ తెలియదు కదా, అందుకని ఏదో కొంచెం ఆన్ ఆఫ్ చేసుకునే బాపితే గానీ పెద్ద దాంట్లో పూర్తిగా వెళ్ళగలిగిన వాళ్ళం కాదు. అందుకని ఇప్పుడు లింక్ మనం ఈ 10 మంది భక్తి శాస్త్రి మీరు ఎన్రోల్ అయ్యారు కదా, మీ 10 మందికి కలిపి ఒక సెపరేట్ గ్రూప్ తయారు చేద్దాం. ఇలాంటి అది బెస్ట్ ప్రభుజీ. మీ 10 మందికి వేరే సెపరేట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. అంటే కొన్ని రోజులు అలవాటు పడేదాకా ఉపయోగపడుతుంది.
ప్రభుజీ మీరు 16 times చాంటింగ్ చెప్పారు కదా ప్రభుజీ, మరి నేను అందులో 2 times చాంటింగ్ చేస్తున్నానని రాశాను ప్రభుజీ. ఇప్పుడు నేను స్లోలీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే కదా? స్లోగా ఇంప్రూవ్ చేసుకో. ఓకే ప్రభుజీ. సో గౌకని ఈ గ్రూప్ లోని కొంచెం ఆ మాత్రం టెక్కి అనుపమ మాతాజీనో లేక వీళ్ళందరూ గౌకని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో మీ అందరికి చిన్న సెపరేట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. అందులో కాలం నేను కూడా ఉంటాను, బట్ నేనే హెల్ప్ చేయలేకపోవచ్చు ఎందుకంటే నేను మెయిన్ గ్రూప్ లో లేను కాబట్టి నాకు పెద్దగా మెసేజ్లు తెలియవు, కానీ కొంత ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. మీరున్నారనే ధైర్యంతో అడుగులు ముందుకేస్తున్నాం మేము. ప్రభుజీ నా నెంబర్ నాకు అసలు ఏమీ మెసేజ్ ఏమి రాలేదు ప్రభుజీ. అంటే యాక్చువల్ గా నేను పే చేయలేదు, నేను మా వాళ్ళని పే యుఎస్ నెంబర్ పెట్టాను నేను. సరే, ఇదే యుఎస్ వాట్సాప్ నెంబర్ అని పెట్టాను. మీరు యుఎస్ లో ఉన్నారని నేను రాయలేదు వాళ్ళకి, ఎందుకంటే మేము ఇక్కడ అబిట్స్ టెంపుల్ కింద ఇక్కడ దీంట్లో రాసి. సో నో ఇష్యూ, నేను కనుక్కుంటాను ఒకసారి, నేను కనుక్కుంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభు. యా థ్యాంక్ యూ. ఇంకెవరికి ఉన్నాయేమో క్వశ్చన్స్? సో నెక్స్ట్ క్లాస్ మనం లక్షవారం కాకుండా శుక్రవారం కలుద్దాము. సో అందరికీ కూడా మరి వారంలో ఇంకొక క్లాస్ ఎక్కువ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. అదో క్లాస్ ఇంకో క్లాస్, మరీ ఎక్కువ అయితే లోడ్ అప్పుడు చూద్దాం. సరేనా? సరే. మెసేజ్ వస్తుంది, మన 2 days మెసేజ్ వస్తుంది. రాశారు కదా మీకు జూమ్ లింక్ అన్ని వస్తాయి. ఈ లింక్ కాదు, లింక్ ఉంటుంది. ప్రభుజీ ఎప్పుడు ఏది అవసరం అప్పుడు పెడుతూ ఉంటారు అనుకుంటాను. కన్ఫ్యూజ్ అయిపోతామని మేము పెడతారు. లింక్ ఇచ్చేస్తానన్నారు ప్రభుజీ, ఆల్రెడీ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు ప్రభుజీ. ఆ గ్రూప్ లో లింక్ ఇస్తారన్నారు ప్రభుజీ. అంతవరకు అది స్టార్ట్ అయ్యే ముందు లింక్ ఇస్తారు ప్రభుజీ. సరే సరే సరే. ఇప్పుడు మీరు అంటే అమ్మా వేరే గ్రూప్ అంటే ఏ గ్రూప్ మీరు అని చెప్తుంది? ఇప్పుడు ఈ భక్తి శాస్త్రికి వేరే గ్రూప్ ఉందా? అవును ప్రభుజీ, భక్తి శాస్త్రి గ్రూప్ కోర్స్ అని చెప్పేసి వచ్చింది ప్రభుజీ. దాంట్లో మన నంబర్ ఉంది. మీ నెంబర్ మిగతా నెంబర్లు ఉన్నాయో లేదో మీరు వెరిఫై చేయగలరా? చూసాను, కానీ అది లాక్ చేశారు ప్రభుజీ. ఓన్లీ అడ్మిన్ లాక్ చేస్తారు ప్రభుజీ. ఇది ఆవిడ అందరికీ వచ్చిన గ్రూపే చెప్తున్నారు. ఓకే ఓకే, సరే సరే సరే. సో మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయి అందులో, ఇండివిజువల్ గా వస్తాయి. మెటీరియల్ ఏమిటి మేము ముందు నుంచి కొనుక్కొని ఉంచుకోవాలా? అది ప్రస్తుతానికి భగవద్గీత బుక్ ఒకటి చాలమ్మా. ఇది అవ్వడానికి మీకు ఎట్లా లేదన్నా 18 వారాలు పడుతుంది. అది కూడా చెప్తానన్నారు ప్రభుజీ, మీకు ఏం కావాలి అనేది చెప్తానన్నారు ప్రభుజీ. అది కూడా మీకు మిగతా బుక్స్ అవసరం ఉంటే కుసుమమ్మ మీరు కొంచెం ఫాలో అవుతుండండి, నాకు చెప్పండి, అందరికి నేను పంపించేస్తాను మిగతా బుక్స్. ఓకే, ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు ఇవాళ? పాడినామా? పాడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదతాయినే హిరణ్యాకాశే పూర్వక్షః శిలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తాను భృంగ కేశవద్రుత నరహరి రూప జై జగదీశ హరే
జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय नरसिंह स्वामी की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय श्री अनंत कोटि भक्त वैष्णव वृंद की जय हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु हरे कृष्ण प्रभु हरे कृष्ण प्रभु दंडवत प्रणाम हरे कृष्ण प्रभु हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी।